నమస్కారం. ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. కాళ్లల్లో రాడ్లున్నాయి కొట్టొద్దు సార్ అని కాళ్ల మీద పడ్డా కనికరించలేదు. పోలీసులు చేసిన అవమాన భారంతోనే ఆత్మహత్య చేసుకుంటున్నాను, వాళ్లకు సిగ్గు అనిపించడం లేదా, ఇందుకైనా వాళ్ళు ఐఏఎస్లు ఐపీఎస్లు చదివింది అని రాష్ట్రంలో 5 ఏళ్లుగా నెలకొన్న పోలీసు రాజ్యంపై కొందరు బాధితుల ఆవేదనలు ఇవి. జగన్ రెడ్డి చెప్పిందే రాజ్యాంగం, అధికార వైకాపా నేతలు చేసిందే శాసనం అన్న పరిస్థితుల్లో రాష్ట్రమే ఓపెన్ జైలైంది. హక్కులన్న మాట విలువ లేకుండా పోయింది. అసలు అక్రమ అరెస్టులు, నిర్బంధాలు, అణచివేతలు, లాకప్ హింసలకు అంతులేని లేకుండా పోయింది. అసలు కోర్టులు చెప్పినా, బాధితులు మొత్తుకున్నా వారి తీరు మారిందే లేదు. మరి పోలీసు రాజ్యం నుంచి ప్రజలందరికీ స్వేచ్ఛా స్వాతంత్రాలు రావాలంటే ఏం చేయాలి? అందుకు మనందరి ముందు ఉన్న మార్గం ఏంటి? ఇదే అంశంపై నేటి బిగ్ డిబేట్ చర్చలో పాల్గొంటున్నారు రజనీ గారు, ప్రముఖ న్యాయవాది, అలాగే నన్నయ్య సాహెబ్ గారు, లార్జ్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్, అలాగే మల్లెల వెంకట్రావు గారు, మాల మహాసభ వ్యవస్థాపక అధ్యక్షులు, అప్పసాని రాజేష్ గారు, రాజకీయ విశ్లేషకులు, సలీం గారు, న్యాయవాది. చర్చలోకి వెళ్లే ముందు రాష్ట్రంలోని పోలీసు వ్యవస్థపై గతంలో ఆరుద్ర అనే మహిళ చేసినటువంటి ఆవేదన ఒక్కసారి చూద్దాం. ఆడదానికైతే ఆంధ్రప్రదేశ్లో రక్షణ లేదు. పోలీసులకు మాత్రం నేను చాలా రుణపడి ఉన్నాను. ఎందుకంటే అప్పటిదాకా నా బిడ్డ ఏడ్చేది, వెన్ను నొప్పి వచ్చేస్తుంది, కాలు నొప్పి వచ్చేస్తుంది అని గిలగిల ఏడ్చేది. ఇప్పుడు దానికి మొత్తం స్పర్శ లేదు, పూర్తిగా చచ్చి పడిపోయింది. అది ఆడవట్లేదు. ఇప్పుడు బుర్ర కూడా తిమ్మిర్లు వచ్చేస్తున్నాయి వాళ్ళు ఈడ్చిన ఈడుపులకి. వెన్నుపూస ఆపరేషన్ జరిగిన బిడ్డను అలా ఏడ్చుకుని వెళ్తారా? వాళ్ళు మనుషులా, జంతువులా? నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. అది అవునా టెర్రరిస్టా లేదంటే నక్సలైట్, ఇంకేదన్నా క్రిమినల్లా? నాకు అర్థం కాలేదు. దాన్ని అలా 300-400 మంది పోలీసులా నన్ను ఒక దివ్యాంధ్రాల్ని ఈడ్చుకెళ్ళడానికి వాడికి సిగ్గు అనిపించి ఇట్లా ఎందుకా చదివారు వాళ్ళ ఐఏఎస్లు ఐపీఎస్లు? లేడీ కానిస్టేబుల్ ఉన్నది ఆడవాళ్ళని రక్షించడానికి కాదు, ఇలా పసిపిల్లల మీద, ఆడవాళ్ళ మీద దౌర్జన్యం చేయించి నోరు మోయించడానికి, పిచ్చి ఆసుపత్రికి పంపించడానికి, మగజాతికి మట్టి అంటకుండా ఆడవాళ్లతోనే చంపించడానికి. హ్యాట్స్ ఆఫ్ నిజంగా. నా బిడ్డ పరిస్థితి ఏ ఆడదానికి రాకూడదు, ఏ పసి బిడ్డకి రాకూడదు అని నేను ట్రై చేశాను అంతే, కానీ నాకు ఎవరి మీద పర్సనల్ గ్రేడ్స్ లేదు. రాజేష్ గారు, చూశారు కదా 5 ఏళ్ల జగన్ పాలన పైన బాధితులు ఈ తరహా ఆవేదనలు చాలా కోకొలలు. ఇవన్నీ ఏం చెబుతున్నాయి అసలు? అంటే సహజంగా నాకు కొన్ని దశాబ్దాల పాటు గ్రామీణ ప్రాంతంలో స్థానిక రాజకీయాలతో అనుబంధం ఉన్న దృష్ట్యా నాకున్న అవగాహన మేరకు కొంతవరకు రూలింగ్లో ఉండే పార్టీకి పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర కొంత ఎడ్జ్ ఉంటుంది. అంటే పోలీస్ డిపార్ట్మెంటు అధికారంలో ఉన్న పార్టీ వారికి కొంత అంటే ఇన్ఫ్లుయెన్స్ పరంగా కొంత మొగ్గు చూపిస్తారు. అది ఏ పార్టీ అధికారంలో ఉన్నా జరిగే సాంప్రదాయమే. కాకపోతే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత పోలీస్ డిపార్ట్మెంటు మరీ బరితెగింపుకి దిగిపోయింది. అంటే మనకి ఒక సామెత ఉంది, మాంసం తింటున్నాము అని చెప్పని ఎముకలు మెడలో వేసుకొని తిరగవసరం లేదు అని చెప్పని. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎముకలు మెడలో వేసుకొని తిరగటానికే అలవాటు పడిపోయారు. ఇప్పుడు మీరు మనం ఇంతకుముందు ప్రదర్శించిన ఆరుద్ర గారి ఆవేదన, ఇది ఒక ఆరుద్ర గారికి పరిమితం కాలేదండి. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి మొదలుపెట్టి సగటు సామాన్య పౌరుడి వరకు ఎన్నో సందర్భాల్లో పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఈ విధమైన వేధింపులకి గురైంది వాస్తవం. ఒకసారి అంటే జెడ్లెస్ కేటగిరీ రక్షణలో ఉన్న ఎన్ఎస్జీ ప్రొటెక్టి చంద్రబాబు నాయుడు గారి భద్రతకి ఇదే పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా ఎన్నిసార్లు ప్రమాదకర పరిస్థితులు ఎదురైనాయో మీకు కొన్ని సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ నేను మెన్షన్ చేస్తాను ఇక్కడ. 2019లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి రాజధాని పనులు స్తంభించిపోయినాయి అని చెప్పని అక్కడ ఆ పనుల్ని స్వయంగా పరిశీలించాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు అమరావతి పర్యటనకు బయలుదేరితే ఆయన పర్యటిస్తున్న కాన్వాయ్ మీద వాస్తవంగా ఒక ప్రతిపక్ష నాయకుడు అనుమతి తీసుకొని పర్యటిస్తున్న సందర్భంగా ఆ రూట్లో సెక్యూరిటీ క్లియరెన్స్ ఇవ్వాల్సిన బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ది. కానీ ఆయన పర్యటిస్తున్న మార్గంలోకి అధికార పార్టీ కార్యకర్తల్ని ప్రవేశపెట్టి ఆ ప్రవేశపెట్టిన తర్వాత ఆ కార్యకర్తలు చంద్రబాబు నాయుడు గారి కాన్వాయ్ మీద రాళ్ళు చెప్పులతో దాడి చేస్తే ఆనాడు డీజీపీగా ఉన్న గౌతమ్ సవాంగ్ గారు దీన్ని దాడిగా పరిగణించవసరం లేదు, దీన్ని నిరసనలో భాగంగా అంటే చంద్రబాబు నాయుడు గారు పాల్గొడుగా ఉన్న రోజు తీసుకున్న నిర్ణయాల పట్ల ఆవేదన చెందిన ప్రజలు నిరసన వ్యక్తం చేయడంలో భాగంగా దాన్ని పరిగణించవచ్చు, ఇది భావ ప్రకటన స్వేచ్ఛగా పరిగణించవచ్చు అని చెప్పని ఒక అమూల్యమైన సందేశం
డీజీపీగా పోలీస్ బాస్గా నేను ఇటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నా. ఇక నుంచి రాష్ట్రంలో ఉన్న మిగిలిన పోలీసులందరూ కూడా ఇదే భావాన్ని అలవర్చుకోండి అని చెప్పని తన కింద పనిచేస్తున్న మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఒక సందేశం ఇచ్చినట్టుగా అయింది. అంటే ప్రతిపక్షాలు ప్రజల సమస్యల పట్ల ఏదైనా స్పందిస్తే, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదైనా కార్యక్రమాన్ని రూపకల్పన చేస్తే, వారి మీద దాడులు చేసినా, దౌర్జన్యాలు చేసినా దాన్ని భావప్రకటన స్వేచ్ఛగానే పరిగణించవచ్చు అనే ఒక అమూల్య సందేశాన్ని గౌతమ్ సవాంగ్ గారు ఇవ్వడం జరిగింది. ఆ రోజు నుంచి మొదలైందండి. అదే చంద్రబాబు నాయుడు గారు ఈ ఆత్మకూరు అని చెప్పని పల్నాడులో ఒక గ్రామం నుంచి తెలుగుదేశం శ్రేణుల్ని బలవంతాన దాడులు దౌర్జన్యాలతో ఆ గ్రామం నుంచి వెళ్ళగొడుతుంటే ఆ గ్రామ పర్యటనకి వెళ్ళి అక్కడ వారికి భరోసా నింపాలి అని చెప్పని ప్రయత్నం చేస్తే ఆయన్ని ఇంట్లో బంధించేసి ఆయన గేట్లకి పోలీసులు తాళ్లతో అంటే బంధించేసి ఆయన ఇంటి నుంచి బయటికి రానివ్వని తీరు చూసాం. ఇక్కడి నుంచి మొదలుపెట్టి ఆయన అనుమతి తీసుకొని విశాఖపట్నం పర్యటనకి వెళ్తే ఆయనకి రక్షణ కల్పించి ఆయన పర్యటన సజావుగా సాగటానికి సహకరించాల్సిన పోలీస్ డిపార్ట్మెంటు అక్కడ ప్రతిపక్ష అధికార పార్టీ నాయకులు వచ్చి అక్కడ హంగామా సృష్టిస్తుంటే చంద్రబాబు నాయుడు గారికి నోటీస్ ఇచ్చి వెనక పంపించిన తీరు చూసాం. ఆ తర్వాత స్వయంగా డీజీపీ గారు, ఆనాడు డీజీపీ సవాంగ్ గారు ఒక మాట చెప్పి ముగిస్తానండి, ఒకే ఒక మాట చెప్పి ముగిస్తాను నేను. ఆనాడు డీజీపీ సవాంగ్ గారు అలాగే రాజేంద్రనాథ్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ హయాంలో పనిచేసిన ఇరువురు డీజీపీలు కూడా గౌరవ హైకోర్టుకి పదే పదే వచ్చి సంజయ్ ఇచ్చుకున్న తీరు రాష్ట్ర పోలీస్ డిపార్ట్మెంట్ దిగజారుడికి పరాకాష్ట. రైట్. రజనీ గారు, అంటే రాష్ట్రంలో గడిచిన 5 ఏళ్లుగా పోలీసు దౌర్జన్యాలను మీరేమంటారు? సార్, పోలీసులు దౌర్జన్యం అని చెప్పే కంటే వాళ్ళ బాస్ చెప్పింది వింటున్నారనే దృష్టితో చూడండి. ఎందుకంటే వాళ్ళు చెప్పింది చేయకపోతే ట్రాన్స్ఫర్లు ఆగిపోతాయి, కొత్తగా సస్పెండ్లు అయిపోతాయి. ఇంకా ఎక్కువ మాట్లాడితే ఎంతమంది వీఆర్లో ఉన్నారో మా అందరికీ తెలుసండి. ఈరోజు కొంత తెలుగుదేశానికి సానుభూతిగా ఉన్నారా, ప్రజల పక్షాన నిష్పక్షపాతంగా పనిచేద్దాం అనుకున్నారా, ఇలాంటి వాళ్ళందరూ ఈరోజు వీఆర్లోనే ఉన్నారండి. సో ఈరోజు పోలీసుల తీరు అనే కంటే పోలీసుల్ని ఆ రకంగా ఆడిస్తున్నటువంటి ఎమ్మెల్యేలు అనండి, రాజకీయ నాయకులు అనండి. ఈరోజు ఐఏఎస్ ఐపీఎస్ అంటే ప్రతి ఒక్క వ్యక్తి జీవిత కళ అవ్వాలన్న కోరికగా ఉంటుంది. ఈరోజు ఐఏఎస్లు ఐపీఎస్లు కోర్టులో ముద్దాయిలుగా ఎందుకున్నారండి? వాళ్ళకి ఏం ప్రత్యేక అవసరాలు ఉన్నాయండి? లేవండి. వాళ్ళ ఇంటెన్షన్ ఏమి ఉండదండి. ఈరోజు పొలిటికల్ ఇంటెన్షన్ని వాళ్ళ మీద రుద్ది వాళ్ళతో తప్పు చేపించి ఈరోజు కోర్టులో 2 చేతులు జోడించి, ఇందాక సార్ చెప్పినట్టుగా గౌతమ్ సేవక్ అంటే ఆయన మా అందరికీ రోల్ మోడల్ అండి. అయితే గీతే గౌతమ్ సేవక్ లాగా ఉండాలిరా, ఆయనలాగా నిలబడాలిరా, ఆయనలాగా మాట్లాడాలి, ఆయనలాగా గర్జించాలి అనుకునే వాళ్ళకి ఆయన కూడా డమ్మీ అయిపోయారండి. ఆఖరికి హైకోర్టులో జడ్జి గారి ముందు ఎఫ్ఐఆర్కి సెక్షన్ ఏంటో తెలుసా మీకు? చదవండి ఎఫ్ఐఆర్ సెక్షన్, ఐపీసీలో ఎంత అని స్వయంగా హైకోర్టు జడ్జి గారే గౌతమ్ సేవక్ గారిని అడిగితే 2 చేతులు జోడించుకొని ఐపీసీలో ఇండియన్ పీనల్ కోడ్లో ఎఫ్ఐఆర్ సెక్షన్ చదివారండి. అంటే ఇంత దారుణంగా ఐపీఎస్ని దిగజార్చారు. ఇకపోతే ఐఏఎస్ ఓబులాపురం మైన్స్ కేసులో శ్రీలక్ష్మి గారి స్పెషల్ ఇంట్రెస్ట్ ఏంటండి? బాగా చదువుకొని చాలా తక్కువ ర్యాంక్ తెచ్చుకొని ఒక గొప్ప స్థాయిలో రోల్ మోడల్గా నిలబడిన శ్రీలక్ష్మి గారు లాంటి వారితో ఓబులాపురం మైన్స్కి ఆవిడకేం సంబంధం? అప్పట్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్న ప్రతి ఒక్కరిని ఇరికిచ్చేసి లోపలేసేసారు. అదే రకంగా స్కూల్ పరిధిలో సచివాలయం ఉండకూడదండి, పిల్లలు డిస్టర్బ్ అయిపోతారు అంటే లేదు అక్కడే కట్టాల్సిందేనని పొలిటికల్ ప్రెజర్స్తో కలెక్టర్లు దిక్కు తోచక స్కూల్ పరిధిలో సచివాలయాలు ఈ రోజుకి ఉన్నాయండి, ఇప్పటికీ కూడా. కానీ హైకోర్టు చెప్పింది అలా ఎలా కడతారు, కట్టడానికి వీల్లేదని. అయినా సరే కలెక్టర్లు కోర్టుని ధిక్కరించారండి. కోర్టును ధిక్కరించాల్సినటువంటి పరిస్థితులు నెలకొల్పుతున్నారు ఈరోజు పొలిటికల్ లీడర్లు. ఈరోజు 6-7 మంది కేసులు ఉన్నాయండి. దాంట్లో గిరిజా శంకర్ గారు ఉన్నారు, మళ్ళీ శ్రీలక్ష్మి గారు ఇన్వాల్వ్ అయ్యారు. వీళ్ళందరూ వన్ ఆఫ్ ద పార్టీస్ అండి. పంచాయతీ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కూడా ఇరుక్కున్నారు. అంటే వీళ్ళ ఇంట్రెస్ట్ ఏమి ఉండదండి. పోలీసుల పనితీరు అనే కంటే పోలీసుల్ని ఆడిస్తున్నటువంటి పొలిటికర్ల పనితీరు మారాలి అంటే ఈరోజు అక్రమాస్తుల దారిని గద్దెనెక్కిస్తే ఇదే కదా చేస్తాడు. ఈరోజు కనకపు సింహాసనం మీద సునకాన్ని కూర్చోబెట్టిన దాని వెనకట బుద్ధి మర్చిపోతుందా అంటే ఒక వ్యాపారస్తుల్ని తీసుకొచ్చి సిబిఐలో అక్రమ కేసుల దారిని తీసుకొచ్చి గద్దెనెక్కించిన మనకి చెప్పుకోవాలండి. ఈరోజు ఐఏఎస్ని ఐపీఎస్ని కూడా డమ్మీలుగా చేసి ఆడిస్తూ ఈరోజు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్, ఈరోజు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చేస్తారు. ఎంఆర్ఓలు వాళ్ళ అండర్ కంట్రోల్, ఎండిఓలు వాళ్ళ అండర్ కంట్రోల్, ఆర్డీఏలు లేకపోతే కలెక్టర్ల స్థాయి దాకా. ఆ కలెక్టర్లు వీళ్ళు చెప్పిందే చేస్తున్నారని మేము మొత్తుకుంటే ఈరోజు సివిల్ డిస్ప్యూట్ లో కూడా కోర్టుకి అధికారం లేకుండా పూర్తిగా ఈ డమ్మీలకి అధికారం ఇచ్చేస్తుంటే ఈరోజు చట్టాన్ని మొత్తం నా చేతుల్లో పెట్టేసుకుంటాను అంటే
ఎలక్షన్ కమిషనర్ పదవీ కాలాన్ని కూడా కుదిర్చారండి. అదేంట్రా బాబు మీ రాష్ట్రంలో ఇలా జరుగుతుంది అని పక్క రాష్ట్రాల లా స్టూడెంట్స్ అడుగుతున్నారు. అది రాజ్యాంగబద్ధమైన పోస్ట్ కదండి, ఆ పదవిని ఎలా కుదిరిస్తాడు అంటే మా ముఖ్యమంత్రి ఒకరు చెప్తే వినరండి, కానీ ప్రత్యేకమైన 80 మంది సలహాదారులు 500 కోట్లు ఖర్చు పెడతారు, కానీ ఎవరి సలహాని తీసుకోరు, తీసుకున్నా ఆయనకి నచ్చినట్టే చేస్తారు. అదే రకంగా కరోనా టైంలో ఆక్సిజన్ అందని పరిస్థితుల్లో అప్పట్లో చెన్నై నుంచి ఎలక్షన్ కమిషనర్ తీసుకొచ్చారండి. అంత ఆత్రం ఏంటండి, తిరుపతిలో ఆక్సిజన్ అందక రోడ్డు మీదకి వెళ్ళి ప్రాణాలు కోల్పోయే వాళ్ళని లైవ్ లో చూసాం. చెన్నై నుంచి ఆక్సిజన్ సిలిండర్లు వస్తే మంచిది కానీ ఎలక్షన్ కమిషనర్ అంబులెన్స్ లో తీసుకొచ్చి అప్పటికప్పుడు పెట్టారు. ఆ టైంలో ఆయనతో అవసరం ఏంటండి, ఆరోగ్య శాఖ మంత్రిని మార్చండి, సరిగా పనిచేయట్లేదని కరోనాకు సంబంధించి ఆక్సిజన్ సిలిండర్లు తీసుకురండి, అంతేకాని ఎలక్షన్ కమిషనర్ ఎందుకు తెచ్చాడో ఎలగలేదండి మాకు. ఇప్పుడు తెలుస్తుంది ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వారా దొంగ ఓట్లను సృష్టిస్తున్నాడా, కొత్త ఓట్లు క్రియేట్ చేస్తున్నాడా, సానుభూతి ఓట్లని డిలీట్ చేస్తున్నాడా అని మా మట్టి బుర్రకు ఎక్కలేదండి. మా ఇంటికి పెన్షన్ వస్తుంది, మా ఇంటికి పథకం వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా అకౌంట్ లో కొట్టేస్తారు, కానీ బామ్మ మీ ఇంటికి పథకం వచ్చింది, జగనన్న ఇస్తున్నాడు, పులివెందుల్లోంచి అకౌంట్ లో డ్రా చేసి ఇస్తున్నాడు అంటూ వీళ్ళు చెప్పే మాటలకి ఎవరైతే వీళ్ళందరూ ఏదైతే పాపం ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల్ని ఒక ట్యాప్ లోకి దింపేస్తున్నారండి. సో దీని మీద నిఘా పెట్టినటువంటి ఎలక్షన్ కమిషనర్ వాలంటీర్ వ్యవస్థ ద్వారా వీళ్ళు చేస్తున్న తప్పుని అరికట్టడం కోసం ఎలక్షన్ టైంలో వీళ్ళని పక్కన పెట్టింది, అంతే వీళ్ళని ఉద్యోగం నుంచి తీసేమని ఎవరు చెప్పలేదండి. నిమ్మగడ్డ రమేష్ గారు కూడా ఎలక్షన్ టైంలో వీళ్ళని పక్కన ఉంచండి, వీళ్లతో తప్పు చేపిస్తున్నారు, పాపం పసి బిడ్డలు, డిగ్రీ చదువుకున్న బిడ్డలు 5,000కి వీళ్ళతో ఇన్ని తప్పులు చేపిస్తున్నారు అంటూ వాళ్ళని పక్కన పెట్టిన పరిస్థితి అండి. ఇందాక మీరు పోలీసుల తీరు అన్నారు, పోలీసుల తీరే కాదు అందరి తీరు కూడా ఇలాగే మార్చేస్తున్నారు అధికార పార్టీ వారు. రైట్. నంద్యాలలో ఆ మధ్య పోలీసుల వేధింపుల కారణంగానే ఆత్మహత్య చేసుకుని చనిపోతున్నామన్న అబ్దుల్ సలాం కుటుంబం మరణమాంగమనం ఒక్కసారి చూద్దాం. దీనికి సంబంధం లేదు, దొంగతనానికి ఆటలో జరిగిన దొంగతనానికి నాకు సంబంధం లేదు, మా అంగట్లో జరిగిన దొంగతనానికి సంబంధం లేదు. కానీ మాకు ఇంత టార్చర్ భరించలేకపోతున్నా సార్, ఇక భరించలేము సార్, ఇక నాకు ఎవరు సాయం చేసేవాళ్ళు ఎవరు లేరు, అందుకే నా చావుతాడు మీకు శాంతి లభిస్తుంది అనుకుంటున్నాను సార్. నన్నయ్య సాహెబ్ గారు, సలాం కుటుంబం చనిపోయే ముందు కన్నీళ్లతో పోలీసులు పెట్టినటువంటి వేధింపుల గురించి చెప్పారు. అసలు ఏ తప్పు చేయలేదని రైలు కింద పడి చనిపోయారు, ఆ కుటుంబాన్ని పోలీసులు తిరిగి తీసుకురాగలరా? సార్ ఆ రోజు అబ్దుల్ సలాం కుటుంబం మొత్తం రైల్వే ట్రాక్ మీద పిల్లల్ని, ఆ అబ్దుల్ సలాం మరణ వాంగ్మూలాన్ని డైరెక్ట్ లైవ్ ప్రజలందరూ చూశారు. ఇలాంటి ఇందాక మీరు ఆరుద్రాది కూడా చూపించారు. ఇలాంటి అసలు దారుణాలు వింటా ఉంటేనే మనకి వినేవాళ్ళకే ఎంతో బాధాకరంగా దారుణంగా ఉంది. ఈ ప్రభుత్వానికి ఇలాంటి చాలా కుటుంబాల యొక్క ఉసురు తగలక మానదు. ఈ ప్రభుత్వం వెంటనే రేపు 13వ తేదీ నుంచి జూన్ 4వ తేదీ వెళ్ళిపోయేదానికి సిద్ధంగా ఉంది. ఇంకపోతే అబ్దుల్ సలాం కుటుంబాన్ని గురించి రాష్ట్రం మొత్తం కూడా మైనారిటీలు అయితేనేమి, ప్రతిపక్ష నాయకులైతేనేమి నిరసన తెలియజేయడం జరిగింది ఆ రోజు. అయినా కానీ ఇప్పటి వరకు ఆ అబ్దుల్ సలాం కేసు ఏం చేశారు, ఆ ఛార్జ్షీట్ ఎవరు ఫైల్ చేశారా, ఎవరెవరి మీద ఫైల్ చేశారు, దానికి సంబంధించిన అధికారులు ఎవరు అనేది కూడా పూర్తిగా వివరాలు బయటికి రాలేదు. అయితే ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలు మనకి ఇంకొక స్వాతంత్ర పోరాటం మన ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నట్టుగా ఉందన్నమాట. అప్పుడు మన బ్రిటిషర్స్ని తరిమేదానికి మన భారతదేశంలో అందరూ కులమతాలకు అతీతంగా వాళ్ళ ప్రాణాల ధనాలని కూడా పెట్టి మన స్వేచ్ఛా స్వాతంత్రాలని తీసుకొని వచ్చారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో 5 కోట్ల ప్రజలు వాళ్ళ యొక్క స్వేచ్ఛా స్వాతంత్రాల కోసం కనీసం మాట్లాడే హక్కు బిక్కుమంట ఈరోజు సామాన్యుడు బతుకుతున్నాడు. ఏం మాట్లాడితే ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మమ్మల్ని తీసుకొని పోయి లోపలేస్తుందా, లేకపోతే ఏమన్నా మాట్లాడితే లేనిపోని మాకు ఉన్న పథకాలు కానీ మాకు రావాల్సిన అవసరాలు కానీ ఎక్కడ కట్ చేస్తుందో అని చెప్పే పరిస్థితుల్లో వాళ్ళు బయటకు చెప్పుకోలేని పరిస్థితులు ఈరోజు దాపురించినాయి. ఆ క్రమంలోనే పోలీసు వ్యవస్థని చాలా దుర్బలమైన వ్యవస్థగా తయారు చేసింది మీ జగన్ ప్రభుత్వమే. వాళ్ళ యొక్క రాజకీయ ఒత్తిడి వాళ్ళు తట్టుకోలేక ఈ పోలీస్ ఆఫీసర్, దానికి ఉదాహరణ మన సిఐడి సునీల్
సిఐడి అనేది ఏందండి? సిఐడి దానికి ఒక డిపార్ట్మెంట్, సిఆర్పిఎస్లో ఎక్కడ నన్నయ్య సాహెబ్ ప్రాసిక్యూషన్ గారు, అంటే గడిచిన 5 ఏళ్లుగా మైనారిటీల మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి, అయినా వైసీపీ ప్రభుత్వం చోద్యం చూస్తూనే ఉంది. అయినా మైనారిటీలు వాళ్ళకే ఓటు వేయాలంటారా? లేదు సార్, చాలా చేంజ్ ఉంది. అది వాళ్ళు చెప్పుకుంటున్న మాటలే తప్ప ఈరోజు వైసీపీకి ప్రభుత్వం వేసే పరిస్థితులు లేవు. ఇప్పుడు మా నెల్లూరు నగరం ఎత్తుకుందాం. మా నెల్లూరు నగరంలో నారాయణ గారు క్యాండిడేట్గా ఉన్నాడు. ఇక్కడ మా ఖలీల్ అహ్మద్ అని చెప్పేసి ఒక మైనారిటీ నాయకుడికి వైసీపీ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది రాజకీయ ఎత్తుగడలో భాగంగా. ఈరోజు ఇదే నారాయణ గారికి అబ్సల్యూట్గా అవుట్ అండ్ అవుట్గా గెలిచే పరిస్థితులు ఉన్నాయి. ఈ 53,000 ఓట్లు మా నెల్లూరులో మైనారిటీల ఓట్లు ఉన్నాయి. ఈ నారాయణ గారి మీద తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినంత వరకు ఎలాంటి కేసులు కానీ ఏం లేవు. ఆయన ఎలాంటి కేసుల్లో ఇరుక్కున్నాడు కాదు. ఇప్పుడు వచ్చిన తర్వాత కేసులు అంటే ఏంది, హైకోర్టు లాయర్లు వాళ్ళ యొక్క ప్రాధాన్యత అంతే ఏంది అని కూడా మన జగన్మోహన్ రెడ్డి పూర్ణిమ అని ఇలాంటి నాయకులకు తెలిసి వచ్చింది. ఈరోజు మెయిన్ చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి ఎత్తుకుంటే సార్, అచ్చెన్నాయుడు, చంద్రబాబు నాయుడు, పట్టాభి, అదేవిధంగా మా నారాయణ అయితే ఇంకా తరుముకోవడం. ఆయన మీద ఈరోజు సింపుల్గా ఒక కేసు ఇస్తే 498 కట్టారు. ఆయన ఎప్పుడు కూడా ఎలాంటి తగాదాల్లో కానీ ఎలాంటి వాటిల్లో కానీ పురయ్యే వ్యక్తి కాదు. ఆయన్ని ఈ పోలీసులు రాజకీయ ఒత్తిళ్ల వల్ల తరుముకొని మీరేం చెప్తారు? కేసులు పెట్టడం జరిగింది. రాష్ట్రంలో చాలా చోట్ల మైనారిటీల మీద దాడులు జరిగినటువంటి పరిస్థితి ఉంది. అయితే పోలీసులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించారు ఈ పరిస్థితుల్లో. ఏం చెప్తారు మీరు? వాల్యుబుల్ క్వశ్చన్ ఉంది. జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 107 కేసులు ఉన్నాయి మైనారిటీస్ మీద. 107 కేసులు మైనారిటీస్. అబ్దుల్ సలాం నుంచి తీసుకుని మిస్బా అయిన అమ్మాయికి ఈ వైసీపీ రౌడీల వల్లనే వాళ్ళు లూజ్ దేర్ లైఫ్, వాళ్ళ ప్రాణాలు పోయినాయి. 107 కేసులు ఉన్నాయి. ఎవరికి తెలియదు. యాక్చువల్లీ లైమ్ లైట్ లో కూడా అది రాలేదే ఎవరు కూడా. అందరూ ఏమి జగన్మోహన్ రెడ్డి మంచోడు అని క్రిటిక్ చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి వ్యవస్థలా పోలీస్ అయితే మొత్తం లైసెన్స్ రౌడీస్ లాగా, లైసెన్స్ గొండలాగా వాళ్ళు పనిచేశారు. ఇప్పుడు అబ్దుల్ సలాం హోల్ ఫ్యామిలీ చచ్చిపోయింది. వాట్స్ ద రీజన్? ఫాల్స్ అలిగేషన్ అగేన్స్ట్ దెమ్. ఒక ఫ్యామిలీ సూసైడ్ వరకు వెళ్ళి ట్రైన్ కాడ చిన్న పిల్లలతో పోయి చచ్చిపోయిందంటే వాళ్ళు ఎంత ఒత్తిడి కింద వచ్చారు, వాళ్ళు ఎంత ఇది అంటే మీరు అనుకోండి. మిస్ అయిన ఒక అమ్మాయి ఫస్ట్ క్లాస్ పాస్ అయితే వేరే వైసీపీ వాళ్ళు ప్రెజర్ చేస్తే ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుంది. అబ్దుల్ సలాం వారి నుంచి ఈ మిస్బా వరకు సూసైడ్ వరకు వెళ్ళి సూసైడ్ టెండెన్సీ వరకు పోయిందంటే ఎంత అత్యాచారం చేసింది మైనారిటీస్ మీద మీరు అర్థం చేసుకోవచ్చు. దీంట్లో మెయిన్ సోర్స్ ఏముంది, టూల్స్ లాగా వాడిందంటే ఇదే మన పోలీస్ వ్యవస్థని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దాన్ని వాడుకున్నారు. వాడుకుని ఈ 107 కేసుల మైనారిటీ ముస్లిమ్స్ ప్రాణాలతో పోయినారని ఈ టీ ద్వారా కూడా అందరూ మన రాష్ట్ర ప్రజలకు ఇన్ఫర్మేషన్ వెళ్తుందని నేను నమ్ముతున్నాను సార్. రైట్. వెంకట్రావు గారు, అంటే 5 ఏళ్ల జగన్ పాలన పోలీసు దౌర్జన్యాల్లో అత్యధికంగా బాధితులైంది, నష్టపోయింది దళితులు. హోంమంత్రి సొంత నియోజకవర్గంలో పోలీసు అవమానాన్ని భరించలేక వైసీపీకే చెందిన దళిత యువకుడు మహేష్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఇవన్నీ ఏం చెబుతున్నాయి అసలు? నమస్కారం ధనంజయ్ గారు, అట్లాగే ప్యానల్లో ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారాలు. గడిచిన 5 సంవత్సరాలుగా అంటే జగన్మోహన్ రెడ్డిని ఎంత బాధాకరం అంటే, ఎవరైతే ఏ ప్రజలు ఏ సామాజిక వర్గం అయితే ఓట్లేసి అత్యధిక ఓట్లేసి గెలిపించిందో, అభిమానించిందో ఆ వర్గాల ప్రజల్ని చంపుకుంటూ వస్తూ ఉన్నారు. మొదట డాక్టర్ సుధాకర్ హత్యతో మొదలు పెడితే ఇప్పటి వరకు ఆ మాల మాదిగ జనహనను వైసీపీ పాలకులు ఆపలేదు. నేటికి కూడా 82 మంది దళిత యువకుల్ని చంపేశారు. కొవ్వూరులో ప్రస్తుత హోంమంత్రి నియోజకవర్గంలో 4 మాలామాదిగ యువకుల్ని చంపారు. మహేష్ అని మీరు ఫ్లెక్సీ కట్టాడని చెప్తా ఉన్నారు. అంతకుముందు ఇంకా 3 చంపారు. వాళ్ళని మా సంఘాలు వెళ్ళి ఆందోళన చేసి రీపోస్ట్ మార్టం చేయించింది. అదేవిధంగా కొండేపిలో అక్కడ రాముని, తర్వాత బిక్కుసీన్ని, ప్రసాద్ని, కావలిలో కరుణాకర్ని, గుంటూరులో అయితే స్వతంత్ర దినోత్సవం రోజునే రమ్య అనే అమ్మాయిని నడి రోడ్డు మీద
పొడిచి ఒక పక్క స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరుగుతూ ఉన్నాయి, ఇక్కడ రోడ్డు మీద పొడుస్తూ ఉన్నాడు పాశవికంగా కత్తితోటి 18 పోట్లు పొడిచి చంపారు. ఇట్లా చెప్పుకుంటా పోతే ముక్కలు ముక్కలుగా నరికిన సంఘటనలు, వృషణాలను చంపిన సంఘటనలు, సుబ్రహ్మణ్యాన్ని కాకినాడలో చంపేసి తీసుకెళ్ళి ఇంటికి తీసుకుపోయి మీరు దహన సంస్కారాలు చేసుకోండి అని చెప్పి ఆ అనంతబాబుని ఒప్పుకున్నాడు నేరాన్ని. ఒప్పుకున్న అనంతబాబుకి ఆ ఎమ్మెల్సీ ఇవ్వటమే కాకుండా సిగ్గు లేకుండా మానవతారహితంగా పక్కన పెట్టుకొని ఒక రౌడీ షీటర్ని మర్డరన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ అనంతబాబుని పక్కన పెట్టుకొని ఊరేగుతున్నాడంటే మానవ సమాజం, పౌర సమాజం ఇది ఈ రాష్ట్రంలో సిగ్గుపడాల. అట్లాగే 3 నెలల పాటు ఒక మైనర్ బాలికని నెల్లూరుకు జిల్లాకు చెందిన రాజకీయ నాయకులు ట్రాప్ చేసి తీసుకెళ్ళి 600 మంది అత్యాచారం చేశారు. ఆ అమ్మాయి పైన 600 మంది 3 నెలలకు అత్యాచారం చేస్తే ఆ కేసులో అప్పుడు హోంమంత్రి గారు మాల మహిళ, ఇప్పుడు హోంమంత్రి గారు మాదిగ మహిళ. ఈ ఎస్సీ మహిళల పట్ల దాదాపుగా జరుగుతున్న రోజు 4-5 అత్యాచారాలు ఏదో ఒక ప్రాంతంలో జరుగుతూ ఉన్నాయి. అయినా పట్టించుకునే నాదుడు లేడు. వైసీపీకి ఒక సరికొత్త మెథడాలజీని ప్రవేశపెట్టాడు జగన్మోహన్ రెడ్డిను. లక్షల జీతాలు తీసుకుంటున్న వాళ్ళ సలహాదారులు ఎవరైతే అత్యంత అవినీతి పరులు ఉంటారో ఆ పోలీస్ అధికారుల్ని, ఐఏఎస్ అధికారుల్ని పెట్టుకుంటే వాళ్ళు చెప్పినట్టు చేసే వాళ్ళ చేతుల్లో గూండాల్లాగా, రౌడీల్లాగా, హంతకుల్లాగా పోలీసులే ప్రత్యేకంగా వైసీపీకి గూండాలు, క్రిమినల్స్ అవసరం లేదు. వాళ్ళు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలే గూండాలు, రౌడీలు. ఇప్పుడు లా అండ్ ఆర్డర్ కాపాడాల్సిన పోలీసులే వాళ్లే గూండాలు, వాళ్లే రౌడీలు, వాళ్లే గూండాలు. కాబట్టి చీరాల్లో కిరణ్ కుమార్ మాస్క్ పెట్టుకోలేదని పోలీసులే కొట్టి చంపితే అదే పోలీసుల్ని కాపాడింది ఈ ప్రభుత్వం, వైసీపీ నాయకులు. ఎవడు దళితుల్ని కొట్టి చంపితే, ఎవడు వేధిస్తే, ఎక్కువ హెరాస్ చేస్తే వాళ్ళకి రివార్డులు ఇచ్చి, అవార్డులు ఇచ్చి, పదవులు ఇచ్చి దాన్ని ప్రమోట్ చేస్తున్నవాడు, ఎంకరేజ్ చేస్తున్నవాడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఇంకా నిస్సిగ్గైన విషయం ఏంటంటే ఎస్సీ నియోజకవర్గం అయిన వేమూరు నియోజకవర్గంలో చుండూరులో 91లో అక్కడున్న రెడ్డి సామాజిక వర్గం 10 మంది మాలల్ని, మాదిగల్ని ముక్కలుగా నరికి చంపి గోతాల్లో వేసి తుంగభద్రలో వేసేస్తే భారతదేశ వ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఉద్యమం చేశారు. ఆ ఉద్యమ ఫలితంగానే అట్రాసిటీ యాక్ట్ వచ్చింది. ఆ కేసుని విచారించిన స్పెషల్ కోర్టు ఏమో శిక్షిస్తే ఆ జడ్జి గారు ఎంత హాస్యాస్పదంగా, సార్ ఒక్క నిమిషం అండి, జనసైడ్ చర్చా కార్యక్రమానికి తిరిగి స్వాగతం. రాజేష్ గారు, ప్రజల్ని ఇన్ని రకాలుగా హింస పెట్టిన పోలీసులు, విపక్షాల విషయంలో మరింత స్వామి భక్తిని చాటుకుని వారి గొంతు నొక్కే ప్రయత్నం చేశారు. అటు చంద్రబాబు మీద రాళ్ల వర్షం కురిపించినప్పటికీ సాధారణ కేసులు పెట్టిన ఇదే పోలీసులు జగన్కి ఒక చిన్న గులకరాయి తగిలితే అందులో హత్యాయత్నం కేసు పెట్టడాన్ని ఎలా చూడాలి? ఈ రాష్ట్రంలో ఏమైనా 2 రకాల చట్టాలు ఉన్నాయా? మీరు చెప్పింది 100% వాస్తవం అండి. ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంటు మేము ప్రభుత్వ ఉద్యోగులం, ప్రజలకి సమాజానికి బాధ్యులం, ప్రజలు కట్టిన పన్ను నుంచి జీతాలు తీసుకుంటున్నాం అన్న సంగతి విస్మరించారు. వారికి ఏదో అధికార వైసీపీ పార్టీ జేబు నుంచో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి జేబు సంస్థల నుంచో వాళ్ళకి జీతాలు ఇస్తున్నట్టుగా మోర్ లాయల్ టు ది కింగ్ దాన్ ది కింగ్డమ్ అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలు యథావిధిగా పాటిస్తే చాలు, ఆయనకి పొలిటికల్ ఎజెండాలో భాగంగా పనిచేస్తే చాలు, ఆయన రాజకీయ ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తే చాలు అన్నట్టుగా ఒక్క చంద్రబాబు నాయుడు గారి విషయంలోనే కాదండి. ఇందాక మన నన్నేసాబ్ గారు ప్రస్తావించినట్టుగా శ్రీకాకుళం జిల్లాలో అచ్చెన్నాయుడు గారు, కోన రవికుమార్ గారి దగ్గర నుంచి మొదలు పెడితే ప్రతి జిల్లాలో ఆఖరికి మోస్ట్ ఇంటిగ్రిటీ ఉన్న పాలిటీషియన్గా పేరున్న అశోక్ గజపతిరాజు గారి మీద కేసులు నమోదు చేయడానికి ప్రయత్నం చేశారు. గౌరవ హైకోర్టు ఆదేశాలతో ఆ కేసు నిలిచిపోయింది. కానీ అక్కడి నుంచి మొదలు పెడితే ప్రతి జిల్లాలో
విశాఖపట్నం జిల్లాలో అయ్యనపాత్రుడు గారు, ఈస్ట్ గోదావరి జిల్లాలో నాన్నమల్లి రామకృష్ణారెడ్డి గారు, వెస్ట్ గోదావరి జిల్లాలో చింతమనేని ప్రభాకర్ గారు, అలాగే కృష్ణా జిల్లాలో దేవినేని ఉమా గారు, కొల్లు రవీంద్ర గారు, గుంటూరు జిల్లాలో దూలిపల్లి నరేంద్ర గారు, ఇట్లా మీరు ఏ జిల్లాలో చూసుకున్నా, అనంతపూర్ జిల్లాలో జేసీ ప్రభాకర్ రెడ్డి గారు, అస్మిత్ రెడ్డి గారి వరకు, చిత్తూరు జిల్లాలో చల్లాబాబు గారి వరకు ప్రతి జిల్లాలో ప్రతిపక్షాలకు సంబంధించిన కీలక నాయకుల్ని, ఎవరో సామాన్య కార్యకర్తలు, సోషల్ మీడియా కార్యకర్తల వరకే పరిమితం కాల, నియోజకవర్గ స్థాయి వరకు, జిల్లా స్థాయి వరకు, రాష్ట్ర స్థాయి వరకు పేరున్న నాయకులను కూడా నెలల తరబడి కారణాలు లేకుండా తప్పుడు కేసుల్లో అరెస్టు చేసి జైలు పాలు చేసిన తీరు చూసాం. అదే సందర్భంలో మీరు ఇందాక ప్రస్తావించినట్టుగానే పూర్తి బయాస్డ్గా, అంటే అసలు పోలీస్ డిపార్ట్మెంటు కొన్ని కేసులు నమోదు చేసిన తీరు చూస్తే హాస్యాస్పదంగా అనిపిస్తుంది. అసలు వీళ్ళు ఈ చదువులు ఎట్లా చదివారు, వీళ్ళకి ఉద్యోగాలు ఎట్లా దక్కినాయి అనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసింది. ఈ జాబ్ క్యాలెండరు ఆయన ఎన్నికలకు ముందు 2,30,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తానని చెప్పని వాగ్దానం చేసి ఇవాళ కేవలం 9,000 ఉద్యోగాలతోటి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారు. ఈ జాబ్లెస్ క్యాలెండర్ పట్ల మేము నిరసన తెలియజేస్తున్నామని చెప్పని అన్ని రాజకీయ పక్షాలకు సంబంధించిన విద్యార్థి యోజన విభాగాలు నిరసనలో భాగంగా సీఎం ఇంటి ముట్టడి అని చెప్పని ఒక కార్యక్రమం టేకప్ చేశారు. ఆ కార్యక్రమం టేకప్ చేసిన యువకులను అరెస్ట్ చేసి వాళ్ళ మీద రేప్ అటెంప్ట్ కేసులు పెట్టారండి. అంటే ఎంత నవ్వులాటది. చివరికి జడ్జి గారు అసలు ఈ సెక్షన్స్ ఏంటి, వాళ్ళు చేసిన కార్యక్రమం ఏంటి, వాళ్ళు ఒక నిరసన కార్యక్రమం టేకప్ చేస్తే వాళ్ళ మీద రేప్ అటెంప్ట్ కేసులు పెట్టడం ఏంటి, ఎవరిని వాళ్ళు రేప్ అటెంప్ట్ చేశారు అని చెప్పని ఆ రిమాండ్ రిపోర్ట్ రిజెక్ట్ చేశారు. అంటే సిగ్గుచేటైన వ్యవహారం. సీనియర్ జర్నలిస్టు 73 సంవత్సరాల వయసులో ఉన్న అంకబాబు గారిని ఆయన మందులు తీసుకోవడానికి అనుమతి ఇవ్వండి అని చెప్పని ఆయన అరెస్ట్ చేస్తున్న సందర్భంగా ఇంట్లో నుంచి మందులు కలెక్ట్ చేసుకోవడానికి కూడా ఆస్కారం ఇవ్వకుండా, బట్టలు మార్చుకోవడానికి కూడా ఆస్కారం ఇవ్వకుండా అరెస్ట్ చేసిన తీరు చూసాం. అంటే ప్రభుత్వాన్ని ప్రశ్నించడమే నేరం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం వినిపించడమే నేరం అని చెప్పని కొన్ని వేల మంది మీద, ఇన్ఫ్యాక్ట్ నా ఉద్దేశం అయితే ఈ 5 సంవత్సరాల కాలంలో గ్రామీణ ప్రాంతాల నుంచి చంద్రబాబు నాయుడు గారి స్థాయి వరకు కొన్ని లక్షల మంది మీద కేసులు నమోదు చేశారు. అవమానకరమైన పరిస్థితి ఏంటి అంటే అమరావతి ఉద్యమకారులుగా ఉన్న దళితుల మీద ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయటం, పులివెందుల్లో జరిగిన అత్యాచార సంఘటన గురించి అక్కడ విచారించడానికి వెళ్ళిన వంగలపూడి అనిత గారు, వారు స్వయంగా దళిత నాయకురాలు, వారి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయటం. అంటే ఎవరి మీద నమోదు చేస్తున్నాము, వారు ఎవరు అనే విచక్షణ కూడా మర్చిపోయి ప్రభుత్వ ఎజెండాను అమలు పరిస్తే చాలు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని విమర్శించడమే నేరం అన్నట్టుగా ఒక పరంపరగా కేసులు నమోదు చేస్తూ వచ్చారు. ఇటువంటి పరిస్థితుల్లోనే పోలీస్ డిపార్ట్మెంట్ ఇంటెగ్రిటీ పట్ల ప్రజల్లో అనుమానం బలపడిపోయింది. అంటే ఒక రకమైన పోలీసులు అనంటే సమాజంలో సంఘ వ్యతిరేకులుగా పరిగణించే పరిస్థితులకి ప్రజలు అంటే అటువంటి భావనకు వచ్చేశారు. మన రక్షణ కోసం ఏర్పడ్డ విభాగం కాదు ఇది, ఇది అధికార పార్టీ నాయకుల రక్షణ కోసం ఏర్పడ్డ విభాగం, జగన్మోహన్ రెడ్డి గారి రక్షణ కోసం ఏర్పడ్డ విభాగం, జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ ఎజెండా అమలు పరచడానికి ఏర్పడ్డ విభాగం అని చెప్పిన భావన ప్రజల్లోకి వచ్చింది అని అంటే మొట్టమొదట పోలీసులు సిగ్గుపడాల్సిన వ్యవహారం అది. వాళ్ళు సమాజానికి బాధ్యులుగా ఉన్నంత వరకు ఆ యూనిఫామ్కి ప్రజలు గౌరవిస్తారు తప్ప ఒకసారి ప్రజల్లో తిరుగుబాటు స్వభావం పెరిగి వీళ్ళు ఇదే విధమైన అణచివేత ధోరణి ప్రదర్శించినప్పుడు మనం వీళ్ళు ఇచ్చే ఆదేశాలు ఎందుకు పాటించాలనే ప్రజల్లో కనుక ఆ పోరాటతత్వం పెరిగింది అని అంటే ఆ రోజు పోలీసులు ఏం చేయలేరు. మీకు రీసెంట్గా తెనాల్లో జరిగిన ఒక సంఘటన, తిరగబడ్డ తెనాలి అని చెప్పి మనం పేపర్లో బ్యానర్ ఐటమ్ చూసాం. రీసెంట్గా గత 10 రోజుల నాడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పొన్నూరు పర్యటనకు వెళ్తున్నారు. హెలికాప్టర్లో వెళ్తున్నారు. ఆయన బై రోడ్ రూట్ కూడా కాదు, హెలికాప్టర్లో పొన్నూరు పర్యటనకు వెళ్తుంటే తెనాల్లో పోలీసులు ట్రాఫిక్ నియంత్రించేశారు. ఓవర్ బ్రిడ్జ్ దగ్గర ప్రజల్ని ట్రాఫిక్ ముందుకు కదలని కూడా ఆపేశారు. ప్రజలకి మండు టెండల్లో గంటల తరబడి వేచి చూసి చికాకు వచ్చి పోలీసుల దగ్గరికి వెళ్ళి మీరు ఎందుకు ఆపారు ఇక్కడ అని అంటే సీఎం గారి పర్యటన. సీఎం గారు ఎక్కడికి వెళ్తున్నారంటే పొన్నూరు. మరి పొన్నూరు అయితే 30 కిలోమీటర్లు వెళ్తున్న తెనాల్లో ఎందుకు ఆపారు అని అంటే అయినా బై రోడ్ రూట్ వెళ్తున్నారా? కాదు, హెలికాప్టర్లో వెళ్తుంటే మీరు ఇక్కడ తెనాల్లో రోడ్ రూట్లో ట్రాఫిక్ ఆపడం ఏంటి అని చెప్పని ప్రజలు తిరగబడి పోలీసులను నెట్టేసి ఆ బ్యారికేడ్లు తోసేసి వెళ్ళిపోయారు. అంటే ప్రజలకి అణచివేత అధికమైతే తిరుగుబాటు పెరుగుద్ది. ఆ పరిస్థితులు పోలీస్ డిపార్ట్మెంటే సృష్టించుకుంటా ఉన్నారు ఇవాళ. ఖచ్చితంగా ఈ వైఖరి పోలీస్ డిపార్ట్మెంట్ మార్చుకొని తీరాల్సిన అవసరం ఉంది. అసలు ఎందుకు ఇంతటి లాయల్టీ ప్రభుత్వం పట్ల పోలీసులు ప్రదర్శిస్తున్నారు? పోలీస్ డిపార్ట్మెంట్కి ప్రభుత్వాన్ని అదనపు ప్రయోజనాలు చేసిందా? వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల అంతర్భాగమే, వాళ్ళకు కూడా 23% ఫిట్మెంటే ఇచ్చారు. వాళ్ళకి ఇస్తానని చెప్పిన వారాంతం సెలవు ఇప్పటివరకు అతిగతి లేదు. వాళ్ళకి కూడా డిఏలు ఇప్పటికీ అపరిష్కృతంగానే ఉన్నాయి. వాళ్ళకి కూడా 3 సంవత్సరాలుగా సరెండర్ లీవ్ ఎన్కాష్మెంట్ అతిగతి లేదు. వాళ్ళకి హెచ్ఆర్ఏ స్లాబుల్లో కోత పడ్డాయి. అన్ని విధాల ప్రయోజనాలు ప్రభుత్వం వైపు నుంచి వాళ్ళకి దక్కకపోయినా వాళ్ళది యూనిఫామ్ డ్యూటీ కాబట్టి పై అధికారులు ఇచ్చిన ఆదేశాలు పాటించి తీరాల్సిన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి
పై అధికారులు Right. కొద్దిమంది ప్రభుత్వానికి లోబడి ఇస్తున్న తప్పుడు ఆదేశాలకి ఒక రకంగా దిగువ స్థాయి సిబ్బంది ఇష్టం లేకున్నా కూడా ఆదేశాలు పాటించి తీరాల్సి వస్తుంది. ఆ హైరార్కీని మెయింటైన్ చేయాల్సి ఉంది కాబట్టి ఆ క్రమశిక్షణ కట్టుబడి వాళ్ళు అది ప్రజాకంటకమైన నిర్ణయాలని చెప్పని తెలిసినా కూడా వాళ్ళ ఆదేశాలు పాటిస్తున్నారు. ఇది 100% రజనీ గారు ఆ పై అధికారులు కొద్దిమంది వాళ్ళు ఆ విచక్షణ మెయింటైన్ చేసి తీరాలి. రజనీ గారు, అంటే రంగనాయకమ్మ ఒక మహిళ ఫేస్బుక్లో పోస్ట్ పెట్టినందుకు సిఐడి వాళ్ళు కేసు పెట్టారు, ఆమె నానా విధాలుగా హింసించారు. అంటే ఈ పర్యవసానం ఎట్లా? సార్, ఈరోజు ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా మాట్లాడే ప్రతి ఒక్కరికి వయసు తారతమ్యం లేకుండా ఈరోజు ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది. ఎక్కడో ఉండే రంగనాయకమ్మ గారి కోసం అర్ధరాత్రులు సిఐడి వాళ్ళు గోడలు దూకి ఎత్తుకెళ్తున్న పరిస్థితి, లేనిపోని కేసులు పెట్టి ఆమెను ఆర్థికంగా ఇబ్బంది పెట్టే పరిస్థితి. వీటన్నిటికంటే మించి ఈరోజు పోలీసుల తీరు ఎలా ఉందంటే, మాచర్ల పరిసర ప్రాంతాల్లో గతంలో బుద్ధా వెంకన్న గారు బోండా గారిని ఒక దుంగ పెట్టి కొట్టి అది లైవ్ వీడియోలో బంధిస్తే ఎవరైతే కొట్టారో అతన్ని తీసుకొచ్చి పాపం గౌరవ సిఐ గారు స్టేషన్లో కేక్ కట్ చేపించుకున్నారు అతని సారథ్యంలో. తర్వాత అతనికి ఏదో కార్పొరేటర్ ఇచ్చారో, మేయర్ ఇచ్చారో, ఏదో అధికారంలో ఉన్నాడండి. సో అదే రకంగా అదే మాచర్ల పరిసర ప్రాంతాల్లో పిన్నెల రామకృష్ణారెడ్డి అనుచరుడు తురకా కిషోర్ గారు 144 సెక్షన్ అమల్లో ఉన్నప్పుడు వినుకొండలో ఒక బ్లాక్ స్కార్పియోలు మొత్తం క్లోజ్ అయిపోయి ఉంటది. లోపల ఏం జరుగుతుందో కూడా మనకు తెలియదు. అసలు అది ఆంధ్రాలో పర్మిషన్ కూడా లేదు ఆ మాదిరిగా వేసుకోవడానికి. కానీ వాళ్ళు వేసేసి క్యాన్వాయ్ పైనెక్కి కూర్చున్నాడండి, జీబు పైనెక్కి కూర్చొని నిన్ను చంపి నీ రక్తం తాగుతా, రక్త చరిత్ర అంటూ పాటలు స్లోగన్స్ పెడుతూ ఒక 10 బ్లాక్ స్కుమోలతో ర్యాలీలు చేస్తే అదే ఊర్లో ఉండేటటువంటి వినుకొండ పోలీసులకి ఆ వీడియో తీసుకెళ్లి, సార్ 144 అమల్లో ఉంటే ఏదో ఒకతను బయటకు వచ్చాడు కదా అతని మీద కేసులు పెట్టేశారు, వీళ్ళు ఇదిగోండి జనాల్ని ప్రభావితం చేస్తూ ర్యాలీలు చేస్తున్నారు, అది 10 స్కార్పియోల మీద. అంటే అవునా అండి, నేను అటువైపు వెళ్ళలేదండి, ఆలోచిస్తున్నాం, ఎంక్వైరీ చేస్తున్నాంలేండి అంటూ ఈ రోజుకి ఇప్పటికీ కూడా కేసు కట్టలేదండి. జన సైనికుడు ఒకతను ఎవరో ఒక క్వారీ కింద వెనకాల ఒక సెల్ఫీ దిగితే ఆ క్వారీ ఓనర్ బొల్ల బ్రహ్మనాయుడు గారి అనుచరుడు అయి ఉండి, ఏంట్రా మా క్వారీ మీద ఫోటో తీసావు, ఆ క్వారీలో ఉన్న స్కాములు బయట పెడదాం అనుకున్నావా అంటూ ఆ అబ్బాయిని కుళ్ళబొడిచి ఆ తల్లి ఇంటికి వెళ్ళి బెదిరిస్తే స్వయంగా నేనే వెళ్ళి వినుకొండ పోలీస్ స్టేషన్లో కేసు కట్టండి సార్ అంటే, మేము ఎంక్వైరీ చేస్తున్నామండి, దెబ్బలు తగిలిన మాట వాస్తవం, అది ఎలా తగిలినాయో పెద్దవాళ్ళు కొంచెం కఠినంగా చెప్పి ఉంటారు అన్నారు. సార్ మీరు పోలీస్ యూనిఫామ్ వేసుకున్నారా, వైసీపీ కండవా కప్పుకున్నారా? ఎందుకు సార్ ఈ చెంచాగిరిలో? జీతాలు ఇచ్చేది గవర్నమెంట్ నుంచి, ప్రభుత్వ ఖజానా నుంచి, మేము వేసిన కట్టిన ట్యాక్సుల నుంచి. అంటే మీరెవరు, మీరు ఎదురుంటే కోర్టులో చూసుకోండి అన్నాడు. కోర్టులో చూడాలా, కోర్టు బయట చూడాలా మాకు తెలుసు అంటూ వినుకొండ స్టేషన్ మొత్తం ముట్టడి చేసి ఒక 100 మంది 200 మందితో కూర్చుంటే డిఎస్పీ ఫోన్ చేసి కేసు కడతాం రజనీ గారు, దయచేసి అక్కడ ఇష్యూ అవుతుంది, మీరు దయచేసి లెగండి అంటే అప్పుడు ఎఫ్ఐఆర్ కట్టాక లేచామండి. అంటే బతివులాడుకోవాల్సిన పరిస్థితి ఏంటండి? అసలు ఈరోజు హలో లక్ష్మణ అంటూ ఈరోజు రక్షక భటుల దగ్గరికి వెళ్తే మేమేం చేయలేము, హలో సీఎం గారు అంటూ అక్కడికి ఫోన్ చేస్తున్న పరిస్థితి అండి. సో ఇటువంటి పరిస్థితుల్లో ఏదైతే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు మళ్ళీ అక్కడే పోటీ చేస్తున్నారు, ఇప్పుడు జూలకుంట బ్రహ్మానందరెడ్డి గారు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు. ఇదంతా ఒక ఎత్తు అయితే జనాల్ని ఎలా భయప్రాంతులు చేస్తారంటేనండి, మాచర్ల బోర్డరు సాగర్ అండి, సాగర్ పరిసర ప్రాంతాల్లో గంజాయి ప్యాకెట్లు స్వయంగా వాళ్ళ ఇంట్లో వేసేసి ఒక బిడ్డ మీద గంజాయి కేసు కట్టేశారండి. ఇదిగో చూడు, అతనే కాదు, ప్రభుత్వ వ్యతిరేకంగా వెళ్తే మీ అందరిలో గంజాయి ఉంటది, గంజాయి కేసులు ఎరుక్కుంటే బయటికి రారు. అదే రకంగా హైదరాబాద్ నుంచి వచ్చే మందు అక్కడే ఎగుమతి దిగుమతులు జరుగుతుందండి. ఏ సీసీ కెమెరాలు రాష్ట్రంలో పని చేయట్లేదు, అసలు అది ప్రభుత్వం స్టార్ట్ అయిన దగ్గర నుంచి వర్క్ అవట్లేదు. సో మందు బాటిల్స్ వాళ్ళ ఇంట్లో పెట్టేస్తారు. సో భయపడి వాళ్ళు ప్రభుత్వం కింద పని చేస్తావేమోనని చూస్తున్నారు. సో ఇటువంటి పరిస్థితుల్లో జడ్జి గారు ఆ గంజాయి ప్యాకెట్ 50 గ్రాములు 100 గ్రాములు అతనికి ఎక్కడదయ్యా అంటూ ఇదంతా ఆరోపణ లేని ఆధారాలు నిరూపించలేకపోతున్నారంటూ జాలిపడి జడ్జి గారు కేసు కొట్టేసిన పరిస్థితి అండి. నిజంగా కన్నీటి పర్యంతం అక్కడ ఓటు వేయాలా మేడం గారు, మాకు చాలా భయంగా ఉంది, ప్రభుత్వాన్ని మార్చాలన్న తపన ఉంది, మేము ఓటేస్తాం, ఒకవేళ ప్రభుత్వం మారకపోతే మమ్మల్ని చంపేస్తాడు, కావాలని కరెక్ట్ ఆపేస్తున్నాడు, వాటర్ ఆపేస్తున్నాడు, సాగర్ పరిసర ప్రాంతాల్లో అసలు బతకలేకపోతున్నాం, మా పరిస్థితి ఇలా ఉంది అంటూ వాళ్ళ ఆర్తనాదాల్లో నిన్న మొన్నటి రోజులు స్వయంగా నాకు వచ్చి చెప్పారండి. చాలా పెండింగ్ కేసులు ఈ రోజు కూడా సిఐ పిలిపించి ఏంట్రా లాయర్ వచ్చిందని మాట్లాడుతున్నారట, ఆవిడ వెళ్ళిపోతుంది, తెల్లారే మొత్తం కేసులు కట్టేస్తా, మీ బతుకులు రోడ్డు మీద రజనీ గారు, ఉంటాయి. అంటే ఈ దమనకాండని ప్రజలు ఓటు రూపంలో ప్రతిఘటిస్తారా?
ప్రతిఘటించే ధైర్యాన్ని ఇప్పుడు చేస్తున్నారు సార్. అది కూడా డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఉన్నప్పుడు చేసే పరిస్థితి లేదండి. ఎలక్షన్ కమిషనర్ ప్రజల యందు జాలి తలిచో లేకపోతే ఇతరు వీళ్ళు చేస్తున్న స్కాములు బయట పెట్టో అతన్ని తరిమి కొట్టారు. లేకపోతే స్థానిక ఎన్నికల్లో నామినేషన్ వేసిన పత్రాలు జాకెట్లోంచి చించేసి లైవ్ లో మనం చూస్తే స్టిల్ ఈ రోజుకి కేసులు లేవండి. మరి ఇది ఆడబిడ్డల్ని ఇబ్బంది పెట్టడం కాదా? సో ఖచ్చితంగా ఓటుతో సమాధానం చెప్పాలని ఎదురు చూస్తున్న ప్రజలకి బీహార్ ఎలక్షన్ల మించి జరుగుతుందండి ఈ రోజు రాష్ట్రంలో ఎలక్షన్స్. ప్రాణాలతో బయటకు వస్తామా? ఒకడు ఓటేసి వస్తే వాడిని చంపేస్తే రెండో వాళ్ళు ధైర్యం చేసి ఓటేస్తారా? అసలు మిలిటరీ దళాలను దించారా? ఇంకా కూడా పోలీసులు నమ్మచ్చా నమ్మకూడదా అనే పరిస్థితుల్లో రాష్ట్రం కొట్టుమిట్టాడుతుందండి. రైట్. సలీం గారు, అంటే న్యాయస్థానాలు గనక లేకపోయి ఉంటే రాష్ట్రంలో సామాన్యుల పరిస్థితి ఎలా ఉండేది? అంటే మీరు వాదించిన జనుపల్లి సీను కేసు మొదలు 5 ఏళ్లుగా గమనించినటువంటి వాస్తవాలు ఏంటి? కరెక్ట్. ఇప్పుడు కోర్టులే లేకుంటే వీళ్ళే కోర్టు, వీళ్ళే జడ్జిలు, వీళ్ళే పోలీసు, వీళ్ళే లీడర్, వీళ్ళే రాజా, వీళ్ళే మంత్రి అయిపోతారు. ఆ కోర్టులు ఉన్నాయని చూడము, ఆ పవర్ ని సపరేషన్ చేస్తే ఏదేదో మనము ఒక లాస్ట్ హోప్ ఉంది కోర్టు అయితే. నేను కోర్టులో కూడా అదే వాదిస్తాను సార్, ఇది లాస్ట్ హోప్, ఇంకా దీని తర్వాత ఇంకా వేరే హోపే లేదు, వేరే డోరే లేదు. ఆ కోర్టు ఉంది అనేది ఆ ప్రజలకు ధైర్యం ఉంది, ఆ జీవన విధానాల జనాలు ఉన్నారు. కోర్టు లేకుంటే మొత్తం అట్రాసిటీ, అల్లరి గల్లరి అయిపోతుండే. ఇప్పుడు చూడండి, జనపల్లి శ్రీనివాసరావు కేసు ఏముంది, అసలు ఎఫ్ఐఆర్ లా కోడికత్తి లేదు, కంప్లైంట్ లా ఇచ్చిన కంప్లైంట్ దినేష్ కుమార్ కోడికత్తితో అఫెన్స్ ఆయన రాయలేదు, ఎఫ్ఐఆర్ లో కోడికత్తి లేదు, కానీ ఒక కోడికత్తి క్రియేట్ చేసి ఒక దళిత అబ్బాయికి 5 years జైలు పాలు చేశారు. ఇప్పుడు సెకండ్ కేసు సేమ్ బాహుబలి 2 లాగా ఇది గుల్కరాయి చేస్తాడు. ఇక్కడ పోలీసు ఐపీసీ క్యాప్ పెట్టుకోలేదు, వాళ్ళు వైసీపీ క్యాప్ పెట్టుకుని పనిచేస్తారు. ఇప్పుడు నేను కూడా 100 సార్లు మన జడ్జిలు కూడా అనేవారు వచ్చేసింది, సార్ జ్యుడిషియరీ కూడా పోలీస్ క్యాప్ పెట్టుకుని పనిచేస్తున్నారా లేకుంటే జస్టిస్ క్యాప్ పెట్టుకుని పనిచేస్తున్నారా అని. అంటే ఇక్కడ ఏమంటే యాక్చువల్ భయం ఉంది. యాక్చువల్ జగన్మోహన్ రెడ్డి పాలనలో అందరు భయం. ఇప్పుడు చాలా మంది ఇప్పుడు నేను కోడికత్తి కేసు చేస్తే అడుగుతారు, సార్ మీకు ఏదైనా ట్రెండ్ వస్తుంది, నేను ట్రెండ్ వస్తే వెల్కమ్ చేయాలి విధానంలో ఉన్నాను, కానీ ఎవరు నన్ను ట్రెండ్ చేయలేదు. ఏం దేవుడి దయ లేకుండా ఫార్చ్యూన్. కానీ ప్రతి మనిషి నన్ను చూసి భయపడతాడు, హరి బాబు ఇంత పెద్ద కేసు చేస్తే నీకు ఏమైనా ట్రెండ్ వచ్చిందని, ఏ ట్రెండ్ రాలేదని నేను చెప్తే వాళ్ళు చాలా ఆశ్చర్యపోతున్నారు. ఈ గవర్నమెంట్ ఓన్లీ లాయర్ ని వదిలేసి ప్రతి మనిషి మీద కేసు పెట్టారు వీళ్ళు. ఎందుకంటే లాయర్ ని టచ్ చేస్తే చాలా గందరగోళంగా ఉంటుందని, ఇలా జీవితాలు తారుమారైతుందని. రిమైనింగ్ ఆల్ పర్సన్స్ విక్టిమ్ అయ్యారు వైసీపీ పాలన. ముస్లింస్, దళితులు, బీసీలు, జర్నలిస్టులు, ఎంప్లాయీ, ఈవెన్ దో పోలీసు వాళ్ళు చాలా మంది రిటైర్డ్ అయ్యారు కదా, ఇప్పుడు కూడా వాళ్ళు వచ్చి నన్ను మాట్లాడతారు. వాళ్ళు రిటైర్మెంట్ డబ్బులు ఇప్పుడు వరకు రాలేదంట. సరే నువ్వు సైన్ చేయి వకలత్ మీద రిటైర్ చేస్తానంటే అబ్బో వద్దు సార్ అంటారు. మరి ఏమయ్యా నువ్వు డిఎస్పీగా రిటైర్డ్ అయ్యావు, ఎస్పీగా రిటైర్డ్ అయ్యావు, కానిస్టేబుల్ కూడా వద్దు సార్, దరిద్రం పోతే మంచిది సార్ అంటున్నారు. అంటే రిటైర్మెంట్ పైసలు ఇప్పుడు వరకు రాలేదు, అంత ఘోరంగా ఉంది. ఈవెన్ దో జ్యుడిషియల్ లో పనిచేసే పీపుల్ కూడా శాలరీ 10 తారీఖు వస్తున్నాయంట. వాళ్ళు కూడా అన్నాను, మీరు ఒకళ్ళ సైన్ చేసి రిటైర్ చేస్తాను, టైం మీద శాలరీ రావటం లేదు, వ్యవస్థ బాగా నడవటం లేదు అంటే వాళ్ళు కూడా భయపడుతున్నారు. పీపీ ఉండి భయపడుతున్నారు. ఏం చెప్పాలి మీరు చెప్పండి. నన్నే సాహెబ్ గారు, అంటే ఏపీలో పోలీసులు పదే కోర్టు మెట్లు ఎక్కారు, దేశంలో ఎక్కడా లేనట్టుగా చివాట్లు కూడా తిన్నారు కోర్టుల నుంచి, అయినా వాళ్ళలో ఎందుకు మార్పు రాలేదు? సార్ దీనికి ఇందాక మన రాజేష్ గారు అడిగారు, పోలీస్ ఎందుకు ఇంత రాయల్టీగా ఉంటా ఉంది అని చెప్పి అదే క్వశ్చన్ మీరు కూడా ఇప్పుడు రైజ్ చేశారు. సార్ ఏంది అంటే ఇప్పుడు ఐఏఎస్లు డిఐజీలుగా ఉన్న ఆఫీసర్స్ అందరూ 2006లో సెలెక్ట్ అయిన బ్యాచ్ ఇది. ఆ బ్యాచ్లో చాలా పేపర్ లీకేజు, సామాజిక వర్గాల సమీకరణలు, అప్పుడు సెలెక్ట్ అయిన వాళ్ళందరూ కూడా రాజశేఖర్ రెడ్డి బేస్డ్ ఆఫీస్. ఈరోజు ఉండే ఐఏఎస్ ఆఫీసర్సు, ఐపీఎస్ ఆఫీసర్సు, డిఐజీ స్థాయి అధికారులు కూడా వీళ్ళు డైరెక్ట్గా ఒక ఐపీఎస్గా సెలెక్ట్ అయ్యి సివిల్స్ రాసి వచ్చిన ఆఫీసర్లు తక్కువ మంది ఉన్నారు. వాటికి ఉదాహరణ నేను చెప్తాను, నా అనుభవంలో చెప్తాను సార్. కొంతమంది పోలీస్ ఆఫీసర్లు అంటే శ్రీనివాసులు రెడ్డి ఈరోజు హైదరాబాద్ సిపి, పిహెచ్డి రామకృష్ణ ఈరోజు మన విజయవాడ సిపి, సెంధిల్ కుమార్ అనేసి తక్కువ కాలం నెల్లూరులో పనిచేశాడు సార్, ఒక 4 నెలలు పనిచేశాడు. ఇలాంటి ట్రెమెండస్ ఆఫీసర్స్ అన్నమాట. ఇలాంటి వాళ్ళని కొంతమందిని మనము ఈ రోజుకి కూడా గుర్తు చేసుకుంటున్నామంటే
నిజాయితీ గల ఆఫీసర్లు డైరెక్ట్ వాళ్ళు దేనికి పాలిమారులు, ఎక్కడికి పోయినా కానీ వాళ్ళు ఐపీఎస్ఏ, వాళ్ళు అదే పోస్ట్ ఉంటుంది. ఇలాంటి అక్రమాల కింద సెలెక్ట్ అయ్యి వచ్చిన ఆఫీసర్స్ వీళ్ళకి ఎవరో ఒకరికి రాయలుగా ఉండాలా. ఆ విధంగా మన జగన్మోహన్ రెడ్డికి రాయల్టీని ప్రకటిస్తున్నారు. దీనివల్ల చాలా దుర్భరమైన స్థితికి తీసుకొని వచ్చింది ఈ పోలీస్ వ్యవస్థ. అందరూ అని కాదు, నేను చెప్పిన కొంతమంది ఆఫీసర్స్ ఈ రోజు కూడా ఉన్నారు. ఈరోజు పంచాయతీ ఆఫీసర్ల కన్నా దారుణంగా పోలీస్ స్టేషన్లు మారిపోయినాయి. అలాంటి పరిస్థితుల్లో ఒక సామాన్యుడు పోయి కంప్లైంట్ ఇవ్వాలంటే నువ్వు వచ్చిన కంప్లైంట్ని అక్కడ గేట్లో నుంచే తరిమేస్తూ ఉండవు. అలాంటి పరిస్థితుల్లో ఒక సామాన్యుడు పోలీస్ స్టేషన్కి ఎట్లా పోతాడు సార్? మొత్తం సివిల్ పంచాయతీలు, బయటేమో బోర్డు సివిల్ పంచాయతీలు చేయబడవు అని చెప్తారు, కానీ మొత్తం సివిల్ పంచాయతీలు వైసీపీ నాయకుడు అక్కడ ఉంటాడు, కేసు కట్టరు, మొత్తం వాడు బయట పంచాయతీ చేసుకొని ఒక్క కేసు కట్టకుండా వాళ్ళదైతే. అదే ప్రతిపక్ష నాయకులు ఎవరైనా మైనారిటీలో దళితులో కానీ స్టేషన్కి పోతే ఇమీడియట్లీ వాళ్ళు రిపోర్ట్ ఇస్తే వీళ్ళ మీద కేసు కడతారు, వీళ్ళని ముద్దాయిలుగా చూపిస్తారు, చూపించి మళ్ళా ఆడ భయపెట్టి వాళ్ళని ఆడ నుంచి తరిమేస్తారు. ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితి ఈ 5 ఏళ్లలో ఒక పరిపాలించే రాజు మంచివాడై ప్రజలకు ప్రతి సామాన్యుడు కూడా అతని పరిపాలన కానీ అతని చెందజేసే సంక్షేమ పథకాలు కానీ చేరాలనుకునే మైండ్ ఉండే రాజు అయితే మంచి పరిపాలన అందిస్తాడు. నేను 6 నెలల తర్వాత నేను మంచి ముఖ్యమంత్రిగా చూపిస్తానన్న అతను డే 1 నుంచి అవినీతి, 2,50,000 ఎకరాలు భూ కుంభకోణాలు, మన రాయలసీమలో 1,50,000, మన ఉత్తరాంధ్రలో 1,00,000 ఎకరాలు, ఇలాంటివి చేస్తూ మైనారిటీలని ఎంత దారుణంగా హింసించారంటే ఒక్క మైనారిటీకి మేలు చేసిన కడపలో ఒక మైనారిటీ రైతు భూమి లాక్కున్నారు. అదేవిధంగా నంద్యాలలో మన అబ్దుల్ సలాం, నెల్లూరులో అయితే నెల్లూరులో అంత దారుణం లేకపోయినా కానీ సంబంధం లేని వ్యక్తుల మీద కేసులు పెట్టడము, వాళ్ళని బయటికి రానికుండా అసలు వాక్ స్వాతంత్రాన్నే హరించేశారు. రేపు 13వ తేదీ సార్, 13వ తేదీ కోసం సామాన్య ప్రజలందరూ అర్థం చేసుకున్నారు, ఇతని పరిపాలనని ఎదురు చూస్తున్నారు. ఈ 13వ తేదీ మాత్రం వాళ్ళు ఊహించనంత ఓటింగ్ చూడాల్సి వస్తుంది. ఖచ్చితంగా ఈసారి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, జగన్ వద్దు. ఈ ఎన్నికలు కూడా జగన్కి ప్రతిపక్ష నాయకులకు జరుగుతున్న ఎన్నికలే తప్ప అక్కడుండే అభ్యర్థులు తక్కువ నామమాత్రపు ఎన్నికలే అభ్యర్థుల్ని దృష్టిలో పెట్టుకుంటున్నది. సామాన్య ప్రజలు జగన్ వద్దు, జగన్ వెళ్ళిపోవాలా, ఈ ప్రభుత్వాన్ని మనం భరించలేము అని ఒక నిర్ణయానికి వచ్చేస్తున్నారు. మా అనుభవంలో కూడా చెప్తున్నాం సార్, ఇలాంటి ముఖ్యమంత్రిని నేను 40 సంవత్సరాల నుంచి రాజకీయంగా ప్రాసిక్యూషన్లో చాలామంది ఎస్పీలని, చాలామంది డిఎస్పీలని చూసినాను, కానీ ఇప్పుడున్నంత దారుణమైన పరిస్థితులు అంత రాయల్గా అంత నెత్తినేసుకొని అవుట్ అండ్ అవుట్గా 30 సంవత్సరాలు సర్వీస్ చేయాల్సిన ఒక అధికారులు మీరు మా డబ్బులతో ఇచ్చేస్తా ఒక తెలుగుదేశం పార్టీ మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్ కూడా నిలబెట్టింది కదా హైకోర్టు. నిలబెట్టి ఇందాక మా రజనీ గారు చెప్తున్నారు, మేమందరం లైవ్ సాక్షులం. అసలు మేము సవాంగ్ అంటే చాలా గౌరవం అనిపించేవాళ్ళం మేము లాయర్లమి. అలాంటి సవాంగ్ కానీ కొంతమంది గవర్నమెంట్ సెక్రటరీస్ కానీ వీళ్ళందరూ హైకోర్టుకు వచ్చి నిలబడ్డం ఏంది, హైకోర్టు శిక్ష వేయడం ఏంది. మేము డిస్టిక్ స్థాయిలో అయితే సార్ ఒక ఎస్పీనో ఒక డిఎస్పీనో రావాలని అంటే ఎంతో నామోషిగా ఫెయిల్ అయ్యి వాళ్ళు ఏ కాడి కోర్టుకు రాకుండా ఎట్ట చేద్దామా, ఏదో ఒక సమాధానం చెప్పి పంపిస్తామా అని చెప్పి ఆ పీపీనో వాళ్ళని బతిమలాడుకొని ఆ విధంగా ఫీల్ అయ్యేవాళ్ళు. ఈరోజు డీజీ స్థాయి సవాంగ్ వచ్చి నిలబడి టిల్ రైజింగ్ ఆఫ్ ది కోర్ట్ అని హైకోర్టు కొన్ని శిక్షలు కూడా వేసింది. కొంతమంది ఐపీఎస్లకు ఐఏఎస్లకు సెక్రటరీస్ రావటం ఏంటి సార్? ఇలాంటి అవమానకరమైన సెక్రటరీస్ని కానీ పరిపాలనని కానీ మేము చూడబోము, ఇంకా లైఫ్లో కూడా చూడబోము. రేపు ప్రజలు మాత్రము సరి అయిన నిర్ణయం తీసుకుంటారు. ఒక నిర్ణయానికి వచ్చేస్తున్నారు సార్, మీరు చూస్తారు జూన్ 4వ తేదీ తర్వాత. ఎందుకు ఉదాహరణ ఒకసారి మా రజనీ మేడం చెప్తుంది, ఆమె ఒక ఊరేగింపుకు పోతుంటే ఆమె మీద దాడి జరిగింది, లైవ్ సాక్ష్యం. ఆమె తెలుగుదేశం రాష్ట్ర కార్యాలయం లైవ్ సాక్ష్యము. ఇవన్నీ చెప్పుకుంటూ పోతే ఈ 5 సంవత్సరాల్లో సామాన్యుడు బిక్కుమంటూ బతుకుతున్నాడు సార్. ఈ రోజు కూడా కొంత ఓపెన్ అయి వస్తున్నారు తప్ప సామాన్యుడైతే మేము ఓటేస్తాం సార్, మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దు అని చెప్పి బయటపడటం లేదు. ఇంత భయంతో బతికిన ప్రభుత్వాన్ని మేము చూడలేదు. ఇది మంచి పద్ధతి కాదు. జగన్మోహన్ రెడ్డి ఇలాంటి పరిపాలన చేస్తారని మేము కూడా అనుకోలేదు.
ఇలాంటి వాళ్ళని ఎప్పుడెప్పుడు తరిమేద్దామా అని చెప్పి అందరూ కోరుకుంటున్నాను, అన్ని వర్గాలు కోరుకుంటున్నాయి. నిన్న ఈరోజు లాస్ట్ డేట్ అనుకుంటా మన ఎన్జిఓస్ ఎంప్లాయీస్ ఓటింగు. ఆ ఓటింగ్లో 91% ప్రతిపక్షాలకు పడినాయి ఓటింగు. వాళ్ళు డైరెక్ట్గా అని చెప్తున్నారు, టీచర్స్ అయితే కానీ మీ డబ్బులు మాకొద్దు అని. ఒక ముసలామ 100 ఏళ్ల ముసలామ డబ్బులు ఇవ్వకపోతే మీ డబ్బులు వద్దు సార్, మీరు మమ్మల్ని అడగొద్దు, మేము ఎవరికి ఎలా వేస్తాము అని చెప్తున్నారు. ఇది అసలు జగన్మోహన్ రెడ్డి ఇంత దరిద్రంగా ఇంత దుర్మార్గంగా పరిపాలిస్తున్నారని మేము ఊహించలేదు సార్. ఇతను ఇంక ఉండకూడదు ఈ ప్రభుత్వం. ఇంతటితో మళ్ళీ చర్చిద్దామండి అనే సాహెబ్ గారు. రైట్, చర్చా కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం. చర్చా కార్యక్రమానికి తిరిగి స్వాగతం. వెంకట్రావు గారు, అంటే ఇసుక అక్రమాలని ప్రశ్నించినందుకు ఒక దళిత యువకుడిని పోలీస్ స్టేషన్లోనే శిరోమణనం చేశారు. అసలు దీనికి సమాధానం చెప్పారా పోలీసులు కానీ ప్రభుత్వం కానీ? వాళ్ళు చెవిటి వాళ్ళ ముందు శంఖం ఊదినట్టే సార్. ఈ మొత్తం దాదాపుగా 1000 అత్యాచారాలు షెడ్యూల్ కులాల సమాజం మీద జరిగినాయి. నా ముందు మాట్లాడిన వక్తల వాళ్ళ మాటలు వింటే జగన్మోహన్ రెడ్డి పరిపాలించిన 5 సంవత్సరాల కాలంలో అత్యాచారాలకు గురి కాని సామాజిక వర్గం ఏదీ లేదు. అటు వృత్తి అంటే డాక్టర్లు, లాయర్లు, అదేవిధంగా రాజకీయ నాయకులు, సమాజంలో ఉన్న అన్ని వర్గాలు, సామాజిక వర్గాలు మొత్తం ప్రభుత్వం చేసిన దాష్టీకాలకి, దౌర్జన్యాలకు స్త్రీలు పురుషులని విచక్షణ లేకుండా గురైపోయారు. దీన్ని కాపాడాల్సిన యంత్రాంగం ఏదైతే ఉందో ప్రభుత్వ యంత్రాంగాలు, ముఖ్యంగా పోలీసు యంత్రాంగం అవినీతిమయమైపోయి ఈ పోలీసు యంత్రం సిఐకి రావాలంటే 25 లక్షలు ఎమ్మెల్యే తీసుకుంటున్నాడు, డిఎస్పీకి 50 లక్షలు, ఎస్పీకి ₹1 కోటి. నా ప్రభుత్వం పారదర్శకంగా ఉంది, లంచాలు ఎక్కడా లేవు, లంచాల రహితంగా నేను పరిపాలన చేస్తా అని చెప్తున్న బొగ్గుతున్న జగన్మోహన్ రెడ్డి గారి ఎమ్మెల్యేలు మొత్తం కూడా పోలీసుల దగ్గర, తహసీల్దారుల దగ్గర, ఆర్డీఓల దగ్గర డబ్బులు తీసుకున్న తర్వాత ఆ లంచం ఇచ్చిన అధికారి ఏం చేస్తాడు? వచ్చిన దగ్గర నుంచి వాళ్ళు సంపాదించుకునే క్రమంలో ఇసుక ఏంటి, బియ్యం ఏంటి, రేషన్ బియ్యం ఏంటి, మిగతా అరాచకాలు దేన్ని ప్రశ్నించినా, అసైన్మెంట్ ల్యాండ్లు ఆక్రమించినా, లేదు పట్టాదారులు తన్ని ఎల్లగొట్టినా, ఆస్తులు రాయించుకున్నా, ఇసుక క్వారీలు తవ్వుకుంటే గ్రామాలు ధ్వంసం చేసుకుంటా పోయిన బియ్యం రవాణా చేసి చౌక బియ్యం డిపో ఆ బియ్యం రేషన్ బియ్యాన్ని విదేశాలకు తరలించే గ్యాంగ్ మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే కనుసన్నల్లో ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. అటు చెన్నైకి ఒక గ్యాంగు, ఇటు కాకినాడ పోర్టు నుంచి ఒక గ్యాంగు పనిచేస్తూ ఉంది. రెండవ పక్క గ్రామాల్లో ఉన్న యువతని నిర్వీర్యం చేయటం కోసం పోలీసుల కనుసన్నల్లోనే ఈస్ట్ గోదావరి ఏజెన్సీ నుండి, విశాఖ ఏజెన్సీ నుండి గ్రామాలకి గంజాయి వస్తూ ఉంది, సారా వస్తూ ఉంది. దీనివల్ల యువత మొత్తం అంటే జాతిలో ఉన్న భవిష్యత్ తరమైన యువత నిర్వీర్యమైపోయింది. వాళ్ళు గంజాయి బానిసలుగా తయారయ్యారు, సైకోలుగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఈరోజు గ్రామాల్లో ఎవరికీ భద్రత లేదు. ఒక ఎస్సీలకే కాదు, ఇసుకని ప్రశ్నించడం కాదు, సమాజంలో జరిగే ఏ చిన్న తప్పిదాన్ని అడిగినా ప్రభుత్వ పరంగా రావాల్సిన రాయితీలు కానీ, వాళ్ళకి కావాల్సిన హక్కుల గురించి అడిగినా దుర్మార్గంగా చంపేస్తూ ఉన్న పరిస్థితి ఈ రాష్ట్రంలో విచ్చలవిడిగా కొనసాగుతూ ఉంది. ప్రజాస్వామికవాదులు, కుల సంఘాలు ఎక్కడైనా అత్యాచారం జరిగిన దగ్గర సభ పెట్టుకుందామంటే డైరెక్ట్గా ఎస్బీ పోలీసులు, ఇంటెలిజెన్స్ పోలీసులు, ఎస్పీ ఆఫీసు నుండి, సిఐ ఆఫీసు నుండి అక్కడున్న కార్యకర్తలకి, నాయకులకి బెదిరింపు చేయటం, తప్పుడు కేసులు పెట్టడం, అరెస్టులు చేయటం, ఈ మొత్తం రోజువారీ ప్రభుత్వ కార్యక్రమంగా పాలక వర్గాలు చేస్తూ ఉన్నాయి. అదేవిధంగా రెవెన్యూ యంత్రాంగం, కలెక్టరేట్లు కూడా కులమయమైపోయినాయి. గుంటూరు జిల్లా కలెక్టరేట్లో అయితే ఒక్క జిల్లా మొత్తం ఒక్క ఎస్సీ ఎస్టీ అధికారి ఏ పోస్టులు లేడు సార్. జేసీ లేడు, ఎస్పీ లేడు, డిఎస్పీ లేడు, ఏఎస్పీ లేడు, డిఎంఎండ్హెచ్ఓ లేడు, డిఈఓ లేడు. ఏ యంత్రాంగంలో కూడా డోమా పీడీ లేడు, డిఆర్డిఏ పీడీ లేడు. ఏ సెక్షన్లో కూడా జిల్లా అధికారి భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత
ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఈ 10 లక్షల మంది ప్రజలున్న ఈ నూతన గుంటూరు జిల్లాలో 10 లక్షల మంది ఎస్సీ ఓటర్లు ఉంటే ఒక్క పోస్టులో కూడా ఒక్క ఎస్సీ ఎస్టీ ఆఫీసర్ లేడు. గుంటూరు కలెక్టరేట్లో అయితే ఉన్న ఇంజనీరింగ్ విభాగంలో కానీ, R&B విభాగం కానీ, పోలీస్ విభాగం కానీ, ఫారెస్ట్ విభాగం కానీ, మిగతా ఏ సెక్షన్లో కూడా ఏ సీసీ కానీ, ఏ డిపార్ట్మెంట్లో సీసీలుగా కూడా ఈ ఒక్క ఎస్సీ లేడు కలెక్టర్ ఆఫీసులో ఈరోజు. అంటే అది ఒక వెలివాడైంది, అంటరాని వసంతమైంది. జిల్లాలో ఒక్క అధికారి లేకుండా, అంటే రాజధాని ప్రాంతంలో ఎస్సీ నియోజకవర్గమైన తాడికొండలో రాజధాని ఉంది. ఆ రాజధాని ప్రాంతంలో ఎస్సీ నియోజకవర్గంలో రాజధాని ఉండాలనే కుట్రతోనే 3 రాజధానుల అంశం తెచ్చాడు. దానితో పాటు కుల హననం ఇతర దేశాల్లో, యూరోప్లో అక్కడ జాతి హననం ఇలాంటి తరుణంలో ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం కుల హననం జరుగుతుంది. సోషల్ ఇంజనీరింగ్ అని చెప్పి అంటూ ఉంటారు ముఖ్యమంత్రి. మరి ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి ప్రజలు? తప్పనిసరిగా ఈ ఫాసిస్ట్ పాలనని, ఈ నియంతృత్వ పాలనని, నియంతృత్వంతో కాదండి, ఫాసిస్ట్ పాలన 100 మంది హిట్లర్ని కలిపితే ఒక జగన్మోహన్ రెడ్డి గారు అవుతాడు. ప్రజాస్వామ్య దేశంలో అత్యంత పెద్దదైన ప్రజాస్వామ్యం అనే డబ్బాలు కొట్టుకుంటున్న పాలకులు ప్రతిపక్షం ఉండకూడదు, 175కి 175 ఉండాలి అంటే, తర్వాత 175 ఎమ్మెల్యేలు కూడా కాదు, నేనే ఈ ఆంధ్ర రాష్ట్రానికి చక్రవర్తిని, రాజుని, నియంత్రణని ఒక మానసిక ఉన్మాద ఆలోచన ప్రేలాపనలు స్పష్టంగా కనపడతా ఉన్నాయి. అందుకే మా సమాజంతో పాటు పౌర సమాజం కూడా ఈ జగన్మోహన్ రెడ్డి పాలనని ఈ ఎన్నికల్లో అంతం చేయటం కాదు, అసలు ఆ పార్టీ భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో లేకుండా చేస్తేనే కానీ ఇక్కడున్న భవిష్యత్తులో మన తరాల తర్వాత వచ్చే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓసీ తరాల ప్రజలకు కూడా ఆ బిడ్డలకి భవిష్యత్తులో కనీసం రక్షణ ఉంటుంది. చట్టాన్ని గౌరవించే చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు, న్యాయస్థానాల్ని, వ్యవస్థల్ని గౌరవించే చంద్రబాబు నాయుడు లాంటి పాలకులు, ఇతర కులాల పట్ల ద్వేషం లేని చంద్రబాబు నాయుడు లాంటి ముఖ్యమంత్రి ఆంధ్ర రాష్ట్రానికి అనివార్యం. అది అన్ని వర్గాల ప్రజల అవసరం. కాబట్టి ఈ ఫ్యాసిస్ట్ని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఈ రాష్ట్రం నుంచి పరిపాలించాలని నేను అన్ని వర్గాల వెంకటరావు మళ్ళీ మాట్లాడదాం. రజనీ గారు, అంటే ఒక్క నిమిషం వెంకటరావు గారు, ఒక్క నిమిషం. రజనీ గారు, అంటే డీజీపీ కార్యాలయానికి కోతవేటు దూరంలో ఉన్నటువంటి టీడీపీ కార్యాలయం మీద 100 మంది మారణాయుధాలతో దాడి చేశారు. అప్పుడు ముఖ్యమంత్రి ఏమో తమ కార్యకర్తలకు బీపీ వచ్చిందన్నారు. అప్పటి మాజీ డీజీపీ ఏమో ఇది భావ ప్రకటన స్వేచ్ఛ అన్నారు. అసలు పోలీసింగేనా ఇది? సార్ నేనేనా సార్? రజనీ గారు చెప్పండి. రజనీ గారు, ఇక్కడ భావ ప్రకటన స్వేచ్ఛ అంటే దళితుల మీద దళితులపైనే కేసులు పెట్టించిన తరుణం అండి. ఏదైతే జోగి రమేష్ గారు ఒక 10-15 కాన్వాయ్ వెహికల్స్ వేసుకొని చంద్రబాబు గారి ఇంటికి వెళ్ళి డిస్కషన్ చేయడానికి వెళ్ళారంట. ఆయన భావ ప్రకటన స్వేచ్ఛను ఆయన కాపాడాలట. అదే రకంగా జోగి రమేష్ గారి డ్రైవర్ని చంద్రబాబు గారే కులం పేరు పెట్టి తిట్టారట. అసలు అతను డ్రైవర్ ఎందుకు దిగుతాడు, అతను ఆ కులం అని సార్కి ఎలా తెలుస్తుంది అంటే ఇదేనండి, కులం పేరు పెట్టుకొని తిట్టడం. అసలు అంబేద్కర్ గారు మా కులాలకి రక్షణ కల్పించండి, మా కులాలు అందరితో సరిసమానంగా కూర్చోవాలంటే ఈరోజు దాన్ని కూడా వక్రీకరించి ఈరోజు దళితుల మీద నిందలు వేస్తున్న పరిస్థితి అండి. ఈరోజు మాకు కోపం వచ్చింది అంటే అదేదో బాలకృష్ణ సినిమా డైలాగులాగా ఉంటుందండి. బీపీ వచ్చింది ఏపీ వణికిద్ది అన్నట్టుగా ఈరోజు కనీసం ఖండించడం లేదండి. అసలు సీసీ కెమెరాల్లో ఎవరు పగల కొట్టారు, ఎవరు రాళ్లేసి దాడి చేశారు, ఏ వెహికల్స్ వచ్చినాయి నెంబర్తో సహా ఉంటే కనీసం ఈ రోజుకి వాళ్ళ మీద అరెస్ట్ లేదండి. కనీసం ఇటువంటి విషయాల్లో ప్రాపర్టీ లాస్ అయిపోయింది కదా, మరి ఏమన్నా రికలెక్షన్ చేస్తారా అంటే అస్సలు ఎవడు పట్టుకుంటాడు. మా వాళ్ళ కోపం వచ్చింది మీరు ఎందుకు అలా మాట్లాడుతున్నారు అనే పరిస్థితి అండి. ఈరోజు నిండు అసెంబ్లీలో భువనేశ్వరమ్మ గారి గురించి తప్పుగా మాట్లాడినప్పుడు చంద్రబాబు గారు చాలా స్టేజ్ మీటింగ్లో అప్పుడప్పుడు అయిన పాత్రల్లో వాళ్ళు వీళ్ళు ఏదైనా మాట్లాడుతుంటే
తప్పు మీరు కరెక్ట్గా మాట్లాడండి, వద్దు అని ఖండించేస్తారు. వద్దబ్బా వెటకరించకండి అంటూ. కానీ నిండు అసెంబ్లీలో వల్లభనేని వంశీ గారు, కొడాలి నాని గారు మాట్లాడుతుంటే పక్క నవ్వుకుంటే అసలు మాకు అనిపించిందండి, ద్రౌపది వస్త్రాభరణం లాగా శ్రీకృష్ణుడు అనేవాడు ఈరోజు రాష్ట్రంలో లేకపోతే ఆడబిడ్డల పరిస్థితి నిండు సభలో ఎలాగ ఒక ఆడబిడ్డకి అవమానం జరిగిందో, అసెంబ్లీలో ఆ తల్లి భువనేశ్వరమ్మకి జరిగిన అవమానానికి కన్నీటి పర్యంతమైన చంద్రబాబు గారికి కనీసం క్షమాపణ చెప్పలేదు. ఆ వల్లభనేని వంశీ గారిని అదలా మాట్లాడతారు, రాజకీయం అంటే రాజకీయంలాగా చేద్దాం, ఆయుధం లేకుండా యుద్ధం చేయకూడదు, అంత పెద్ద వయసు వాడు, నా తండ్రి సమానుడు, ఆ తల్లి నా తల్లితో సమానం, అలా ఎలా మాట్లాడతారని ఖండించలేదండి. ఆఖరికి తిన్న విశ్వాసం ఏదో ఒక మూల బయటకు వచ్చిందా, లేకపోతే సిగ్గుతో చచ్చిపోయాడా, లేకపోతే 100 మంది క్వశ్చన్స్ అడిగారో లేదో వల్లభనేని వంశీ గారే స్వయంగా క్షమాపణ చెప్పిన పరిస్థితి. అంటే ఈ రోజు ఇంత దారుణంగా పరిపాలన ఉంటే ఆడబిడ్డలు బయటికి ఎలా వస్తారు సార్? నా అక్కకి అన్యాయం జరిగిందని అమర్నాథ్ గౌడ్ క్వశ్చన్ ఇస్తే అమర్నాథ్ గౌడ్ని నిప్పుతో తగలబెట్టి ఒక పసిబిడ్డ ఆత్మహత్య చేసుకున్నాడట. నేను ఎంఎస్సీ సైకాలజీ చేశాను సార్. ఎవరన్నా పాయిజన్ తాగుతారు, హ్యాంగ్ చేసుకుంటారు, కానీ ఏ పసిబిడ్డ తగలబెట్టుకున్న తరుణం లేదండి. ఎందుకంటే వాళ్ళకి కొంచెం కాలితేనే నొప్పి అనిపించింది సార్. అది లోకేష్ గారి సభలో ఆ తల్లి, ఆ చెల్లి, నా తమ్ముడికి ఇలా జరిగింది సార్, పోనీ ఎందుకు చనిపోయారో చెప్పండి పోలీసు వారు, ఆత్మహత్య ఎందుకు చేసుకున్నాడో కారణాలు ఉండాలా? పోనీ ఆ అబ్బాయికి ఏమన్నా లవ్ ఫెయిల్యూర్ అయిందా, 10th క్లాస్ ఏమన్నా ఫెయిల్ అయ్యాడా, ఏం జరిగింది సార్ అంటే ఎంక్వైరీ చేస్తున్నామండి. అయితే సూసైడే, ఆ అబ్బాయి అంటించుకున్నాడు అంటూ ఒక నిర్వీర్యం చేసేసారండి కేసుని. అది పాపం వాళ్ళు బీసీలు. నిన్నటి రోజు గులకరాయ్ అంట, గులకరాయ్ని గురి చూసి కొట్టడానికి ఆయన నతడు సినిమాలో మహేష్ బాబా అండి. ఆ విజయవాడ సిపి కూడా అంత ఎత్తుకి గులకరాయి వేసి కొట్టి, ఒక రాయితో ఇద్దరిని కొట్టి రాయి మాయమైపోయే పరిస్థితి, భూమికి ఉన్న గురుత్వాకర్షణ శక్తి కూడా కోల్పోయే దౌర్భాగ్య పరిస్థితికి విజయవాడ పరిసర ప్రాంతాలను తీర్చిదిద్దిన సిపి గారికి మేము ఓపెన్ ఛాలెంజ్ చేసాం. ఈరోజు సతీష్ కొట్టడం కాదు, మీరు కొట్టండి. ఈరోజు వడ్రి కమ్యూనిటీ మట్టి పిసుక్కునే వాళ్ళని, ఈరోజు ఏదైతే కృష్ణానది వారధి కట్టిన వాళ్ళ మీద కేసులు వేసిన పరిస్థితి అండి. దుర్గారావుని లాగేశారు. అతను ఎలాగో ధైర్యంగా బయటికి చెప్పాడు, పోలీసులు కుళ్ళ పొడుస్తున్నారు, కొట్టారు, నన్ను కాళ్ళు కింద తల పైన పెట్టిన పరిస్థితులు, ఈరోజు మమ్మల్ని వేలాడదీశారు అంటే అయినా సరే స్వయంగా దుర్గారావే నన్ను కొట్టారు, 5 వరకు పోలీసులు క్యాన్వాయ్లో తిప్పి కొట్టారు, అయినా నేను ఒప్పుకోలేదని చెప్పినా కానీ ఈ రోజుకి యాక్షన్ తీసుకున్నటువంటి సిపి, డీజీపీని ఏం చేయాలి సార్? అమర్నాథ్ గౌడ్ అక్కని తమ్ముడు రక్షించడం ఏంటి సార్? పనికి మన చెత్త దిశ యాప్లు, దిశ యాక్టులు, దిశ పోలీస్ స్టేషన్లో నిద్రపోతున్నాయా? ఒక పసిబిడ్డ రియాక్ట్ అయ్యాడంటే పోలీస్ స్టేషన్ ఉందా అండి అక్కడ? ఇమీడియట్ గా ఎవరిని చర్య తీసుకోవాలా? అదే రకంగా గుంటూరులో 4 చనిపోయారు ఒక తొక్కిసలాటలో, అదే రకంగా ఒంగోలులో 4 చనిపోయారు. టీడీపీ సభలో జరిగిన అగంతం అంటూ టీడీపీ వాళ్ళని ఈరోజు కస్టడీలోకి తీసుకుందాం అన్నారే, కానీ పోలీసుల నిర్లక్ష్యం జరిగిందండి. ఈరోజు జీవో నెంబర్ 1 సృష్టించడం కోసం 4 ఎదురుని చంపేస్తే కానీ జీవో నెంబర్ 1 రాదని, స్వయంగా ఇది వైసీపీ హత్యలు అని రాష్ట్ర ప్రజలందరికీ తెలుసండి. కానీ ఇలాంటి ఇన్సిడెంట్స్ ఏది జరిగినా ఒక వ్యక్తి చనిపోయినా ముందు ఆ ఏరియా పోలీసుని సస్పెండ్ చేస్తారండి. నువ్వేం చేస్తున్నావు, ప్రోటోకాల్ ఇవ్వాలి కదా, రక్షణ పెంచాలి కదా, పరిస్థితిని నీ హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి కదా అనేవాళ్ళు. కానీ ఇక్కడ ఏంటోనండి, ఒక్క ఆంధ్ర పోలీసు సస్పెండ్ అవడు, ట్రాన్స్ఫర్ అవడు, ప్రభుత్వంకి వ్యతిరేకంగా మాట్లాడిన వాడు మాత్రం బీఆర్కి వెళ్ళిపోతాడండి. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలు విలువైన ఓటుతో సమాధానం చెప్పాలండి. సుగాలి ప్రీతికి అన్యాయం జరిగిందని 2 చోట్ల ఓడిపోయిన వ్యక్తి, దశాబ్ద కాలం నుంచి పార్టీ నడుపుతున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు క్వశ్చన్ చేశారండి. ప్రభుత్వం ఏం చేస్తుందో అర్థం కావట్లా, హోమ్ మినిస్టర్, దళిత హోమ్ మినిస్టర్ ఏం చేస్తుందో అర్థం కావట్లా. అదే రకంగా మహిళా కమిషన్ అప్పుడప్పుడు బయటకు వస్తుంది, ఆవిడ రాసిచ్చిన స్క్రిప్ట్ చదువుతుంది. భారతి గారిని అంటారా, జగన్ గారు కుటుంబం మీదకి వస్తారా? అరే భారతినా ఆడది, ప్రజా పోరాటంలో ఉన్న మేమందరం ఆడవాళ్ళం కదా, చనిపోయిన సుగాలి ప్రీతి ఆడది కదా, రమ్యని నడి రోడ్డు మీద నరికారు ఆడది కదా. ఇదేంటి సార్, సొంత చెల్లినేనా ఆ శ్రీరెడ్డి గారితో బూతులు తిట్టిస్తుంటే ఆమె ఆడది కాదా సార్? ఈరోజు ఇటువంటి పరిస్థితుల్లో మానసిక వికలాంగురాలు గారిని ఎవరైతే ఉన్నారో విజయవాడలో చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి కలిసి వస్తే మహిళా కమిషన్ చంద్రబాబు గారికి ఒక నోటీస్ ఇచ్చిందండి. కొన్ని విషయాల్లో పాపం పవన్ కళ్యాణ్ గారికి వాలంటీర్ వ్యవస్థ గురించి మాట్లాడితే ఆయనకి నోటీసులు ఇచ్చేసారండి. తప్పుని ప్రశ్నించేవాడు ఈ రాష్ట్రంలో ఉండకూడదు. తెలుగుదేశంలో కేసు లేకుండా అరెస్ట్ లేని ఒక్క అభ్యర్థి కూడా లేడు. ఈరోజు ఎంతో మంది గొంతులు నొక్కేస్తున్నారు. సుధాకర్ మాస్క్ అడిగితే గొంతు నొక్కడం, మాస్క్ ఎంత 10 రూపాయలు అంటే కాదంటండి. N95 మాస్క్ అప్పుడున్న ఖరీదుకి దగ్గర 500 రూపాయలు అంట, అవి కూడా దొరకట్లేదట. అవి లేకుండా ట్రీట్మెంట్ ఇస్తే చచ్చిపోతాం మేడం, దగ్గరకు వచ్చి మేము ఎనస్థీషియన్ మత్తిచ్చే వాళ్ళ మూతిలో మూతి పెట్టి చూడాలి
అంటూ Right. ఒక డాక్టర్ ఏదైతే హార్తనాదాలు వినిపించాడో రజనీ గారు మళ్ళీ ఎక్కలేదండి. చర్చిద్దాం దీని గురించి. రైట్ అండి, చర్చా కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం. ప్రత్యేక చర్చా కార్యక్రమానికి తిరిగి స్వాగతం. రాజేష్ గారు, అంటే విపక్షాలతో పాటు ప్రశ్నించే మీడియాను ఏమాత్రం వదిలిపెట్టలేదు ఈ 5 ఏళ్లలో. మీడియా పైన కూడా దారుణంగా దాడి చేశారు, కేసులు పెట్టారు, కోర్టులకు తిప్పారు, అరెస్టులు చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో అసలు గతంలో ఎప్పుడైనా చూసారా? అంటే ముఖ్యమంత్రి గారే స్వయంగా మీడియాని శత్రువర్గాలుగా భావిస్తూ ఉన్నారండి. ఆయన చాలా సందర్భాల్లో బహిరంగ సభల్లో ప్రసంగించే సందర్భంలోనే మీడియాని కూడా కలిపి చంద్రబాబు నాయుడు గారితో కలిపి దుష్టచతుష్టయాన్ని సంబోధించడం, అంటే తోడేళ్ల గుంపుని సంబోధించడం. ఆయన ఏ భావజాలంతో ఉన్నారో పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అదే భావజాలాన్ని అనుసరిస్తూ ఉన్నారు. అంటే ముఖ్యమంత్రి గారి కళ్ళలో ఆనందం చూస్తే చాలు, ముఖ్యమంత్రి గారికి ఆయన ఎవరినైతే శత్రువులుగా పరిగణిస్తూ ఉన్నారో వాళ్ళని వేధింపులకు గురి చేస్తే చాలు అని చెప్పని చాలామంది మీడియా ప్రతినిధుల మీద, అంటే హైదరాబాద్లో ఛానల్స్లో చర్చల్లో పాల్గొన్నారు, ప్రభుత్వానికి వ్యతిరేకమైన చర్చలు జరిపారు అనే కారణంతో సిఐడి కేసులు నమోదు చేసి దేశద్రోహ చట్టాలు కూడా నమోదు చేశారండి. రఘురామకృష్ణరాజు గారితో కలిపి ఏబిఎన్ వెంకటకృష్ణ గారి మీద, అలాగే TV5 మూర్తి గారి మీద, సాంసరావు గారి మీద, ఇట్లా చాలామంది మీద కేసులు నమోదు చేశారు. చివరికి ఇక రామోజీరావు గారి మీద జరుపుతున్న వేధింపులకైతే ఇక అంతే లేదు. రామోజీరావు గారిని, రామోజీరావు గారి కుటుంబ సభ్యుల్ని ఒక లక్ష్యంగా చేసుకొని మార్గదర్శి పేరిట తప్పుడు కేసులు నమోదు చేసి, అంటే ఉద్దేశపూర్వకంగా కేసులు నమోదు చేస్తూ వేధింపులకు గురి చేసిన తీరు చూసాం. వేధింపులకు గురి చేయటమే కాదు, అంటే ఎంత అమానవీయ వ్యవహారం అని అంటే రామోజీరావు గారిని విచారిస్తూ ఆ విచారించిన వీడియోల్ని బయటికి రిలీజ్ చేయటం. ఎవరిచ్చారండి ఆ హక్కు వాళ్ళకి? అంటే 100% అది మానవ హక్కుల హరణ. అయినా సరే పోలీస్ డిపార్ట్మెంట్ ఆ బరితెక్కింపు చర్యలకు పాల్పడింది. ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పనితీరు ఎట్లా ఉంది అనేది మనం కొలమానంగా కొన్ని గణాంకాలు చూసుకుంటే, సెంట్రల్ గవర్నమెంట్ది నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డ్స్ ఉంటాయి. ప్రతి సంవత్సరం వార్షిక గణాంకాలు విడుదల చేస్తుంది. మహిళల గౌరవానికి భంగం కలుగుతున్న కేసుల్లో దేశంలో నెంబర్ 1 స్థానంలో ఆంధ్రప్రదేశ్ నిలిచింది. సిగ్గుపడాల్సిన వ్యవహారం అది. అంటే పవన్ కళ్యాణ్ గారు ఉమెన్ ట్రాఫికింగ్ జరుగుతుంది అని చెప్పని అంశాన్ని లేవనెత్తారు అని చెప్పని మహిళా కమిషన్ ఆయనకు నోటీసులు ఇచ్చింది. మరి పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది 30,000 మంది పైగా మహిళలు మిస్ అయ్యారు అని చెప్పని. మరి కేంద్ర ప్రభుత్వం మీద కూడా కేసు నమోదు చేస్తారా? అలాగే మైనర్ బాలికల మీద అత్యాచారాలు రాజేష్ గారు, గతంలో ఏపీ పోలీసులకి చాలా ప్రతిష్ట ఉండేది, దేశంలో చాలా మంచి పేరు ఉండేది. కానీ ఎందుకు ఇంత ప్రతిష్ట దిగజారింది అసలు? అంటే ఇక్కడ రెగ్యులర్ పోలీసింగ్ని దాటి జగన్మోహన్ రెడ్డి గారి పొలిటికల్ ఎజెండాలో భాగంగా పోలీసు ఎప్పుడైతే మారిపోయారో, వాళ్ళ పోలీసు అసలు సిసలు విధులకి నుంచి దూరం ఎప్పుడైతే వాళ్ళు జరిగారో, వాళ్ళు సమాజానికి రక్షణ కోసం ఏర్పాటు చేయబడ్డ విభాగం రక్షక భటులు అనే అంశాన్ని విస్మరించి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ప్రైవేట్ ఆర్మీగా మారిపోయిన నేపథ్యంలో వారి అసలు సిసల స్వరూపం దెబ్బతినిపోయింది. ఇవాళ ఎన్ని సందర్భాల్లో అండి, దేవినేని ఉమా గారు కొండపల్లిలో అక్రమ గ్రావెల్ క్వారింగ్ జరుగుతుంది అని చెప్పని దాన్ని పరిశీలించడానికి వెళ్తే ఆయన మీద SC/ST అట్రాసిటీ యాక్ట్. ధూళిపాల నరేంద్ర గారు పొన్నూరు నియోజకవర్గంలో చేబ్రోలు మండలంలో అక్కడ అక్రమ గ్రావెల్ క్వారింగ్ జరుగుతుంది అని వెళ్తే ఆయన మీద దాడి, పోలీసులు ఆయన బలవంతపు అరెస్టులు, చివరికి అక్కడ బండారు వంశీ అని చెప్పని తెలుగు నాయకుడి చెయ్యి విరిగింది పోలీసులు. అంటే చాలా మంది నేతల మీద అభియోగాలు మోపడం సరే, కానీ ఒక IPS అధికారిగా ఉండి కొల్లి రఘురామరెడ్డి నేరస్తుడిలాగా ఒక కేసులో ఆధారాలని దహనం చేయడాన్ని ఎట్లా చూడాలి? కాల్ చేశారు ఆయన కార్యాలయంలో. 100% ఆక్షేపణీయమైన వ్యవహారం. ఖచ్చితంగా రేపటి రోజున ప్రభుత్వం మారిన తర్వాత విచారణ జరగాల్సిన అవసరం ఉంది. చట్టానికి వాళ్ళు సమాధానం చెప్పి తీరాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇదే కొల్లి రఘురామరెడ్డి, అతను తర్వాత సిఐడి అడిషనల్ డీజీగా ఉన్న సంజయ్ గారు, తర్వాత అడిషనల్ అడ్వకేట్ జనరల్గా ఉన్న పొనవూరు సుధాకర్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి మీద నమోదైన కేసుల తాలూకు హైదరాబాద్లో, విజయవాడలో, ఢిల్లీలో కూడా వెళ్ళి ప్రెస్ మీట్లు పెట్టి, అంటే కేసు విచారణకు సంబంధించిన వాస్తవాలని, అది వాస్తవాల అవాస్తవాల తర్వాత సంగతి, అది విచారణ పరిధిలో ఉన్న అంశాలని మీడియా ముఖంగా వాళ్ళు మీడియాలోనే ట్రయల్ చేసిన తీరు చూసాం మనం. అంటే అందరూ అధికారులు కూడా ఇంకొక 30 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆయన పరిధిదాటి ప్రవర్తిస్తున్నారు, ఆయన కింద పనిచేస్తున్న అధికారులు మేము కూడా బరితెగించి పరిధిదాటి ప్రవర్తించిన మమ్మల్ని ఆయనే కాపాడుతారన్న భావనలో ఉన్నారు. అదే అహంకారంతో వాళ్ళ ఎన్ని సందర్భాల్లో ఎన్ని రకాల పరిధులు దాటిన అంశాలు చూసామండి. ఇందాక మనం అంటే ఇక్కడ ఒక 2 కీలకమైన అంశాలు చెప్పుకోవాలి. నారాయణ గారిని హైదరాబాద్లో అరెస్ట్ చేశారు.
అరెస్ట్ చేసే సందర్భంగా తెలంగాణ పోలీసులకు ఇన్ఫార్మ్ చేయాలి. ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఆయన్ని ఎక్కడికి తీసుకెళ్లారో కూడా తెలియలా. చివరికి చిత్తూరు పోలీస్ స్టేషన్లో తేలారు ఆయన. తర్వాత రఘురామకృష్ణరాజు గారిని ఆయన్ని హైదరాబాద్లో ఆయన పుట్టినరోజు నాడు కస్టడీలోకి అదుపులోకి తీసుకొని చివరికి గుంటూరు తీసుకెళ్ళి కస్టడియల్ టార్చర్కి గురి చేసి, కస్టడియల్ టార్చర్కి గురి చేయటమే కాదు, చివరికి ప్రభుత్వ వైద్యులను కూడా మేనేజ్ చేసి కస్టడియల్ టార్చర్ జరగలేదు అని చెప్పని రిపోర్ట్ ఇప్పించారు. ఆయనకి సామర్థ్యం ఉంది, పరపతి ఉంది, అన్ని హంగులు ఆర్భాటాలు ఉన్నాయి కాబట్టి ఆయన దాన్ని సుప్రీంకోర్టు వరకు తీసుకెళ్ళగలిగారు. ఆర్మీ హాస్పిటల్లో చెక్ చేయించుకొని ఆర్మీ హాస్పిటల్ వైద్యులతోటి కస్టడియల్ టార్చర్ జరిగినట్టుగా రిపోర్ట్ ఇప్పించుకోగలిగారు. అదే సామాన్యుల పరిస్థితి ఏంటండి? అంతటి స్థాయి ఉన్న నాయకుడికి అటువంటి గతి పడితే, అది అధికార పార్టీ నాయకుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించిన, ప్రభుత్వంలో లోపాలను ఎత్తి చూపిన ఏకైక కారణంతో ఆయనేం ఆక్రమణకు పాల్పడలేదు, దౌర్జన్యాలు దోపిడీలకు పాల్పడలా. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరుగుతున్న తప్పుని ఎత్తి చూపిన ఏకైక కారణంతో అంతటి దారుణాన్ని కొడిగట్టారు. ఇంకొక అంశం ఇక్కడ తప్పనిసరిగా గుర్తు చేసుకోవాలి. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు నెల్లూరు జిల్లాలో జరుగుతున్న క్వాడ్జీ అక్రమ మైనింగ్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తే ఆయన్ని ఒక చాప చుట్టినట్టుగా ఉండ చుట్టి తీసుకెళ్ళిపోయారండి. అంటే ఎంత బరితెగింపది. అదే జిల్లాలో కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఆయన మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టగానే ఆయన మీద నమోదైన ఫోర్జరీ డాక్యుమెంట్ల కేసు, ఆ కేసు ఫైల్ మాత్రం కోర్టు రూమ్ నుంచి తస్కరణకు గురవుద్ది. అక్కడ ఎస్పీ గారు ఎంత సమర్థంగా ఆ సంఘటన సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారు. కుక్కలు తరిమితే ఆ కుక్కలు తరిమినందుకు భయపడ్డ దొంగలు కోర్టు రూమ్లోకి వెళ్ళి, రికార్డు రూమ్లోకి వెళ్ళి ఆ తెరిచున్న బీరువాలో నుంచి మంత్రి గారి ఫైలు ఒక్కటే తస్కరించి తీసుకెళ్ళిపోయారట. అంటే ఎంత సమర్థనీయం. ఆంధ్రప్రదేశ్ పోలీసులు వాళ్ళ ఇంటెగ్రిటీ పోగొట్టుకున్నారు. వాళ్ళు ఒంటి మీద ఉన్న యూనిఫామ్కి అవమానకరంగా ప్రవర్తిస్తున్నారు. వాళ్ళ చదువులకి, వాళ్ళ అనుభవానికి, వాళ్ళ పరిజ్ఞానానికి మచ్చ తెచ్చే పరిస్థితిలో వాళ్ళ వ్యవహార శైలి ఉంది. ఇది ఇట్లా అధికార పార్టీ నాయకుల ఆదేశాలు యథావిధిగా పాటించిన పర్యవసానం దొంగ ఓట్లు నమోదు సందర్భంగా పర్చూరు నియోజకవర్గంలో ఒక సిఐ, 3 ఎస్ఐలు సస్పెండ్ అయ్యారు. అట్లాగే దొంగ ఓటర్ ఐడీలు డౌన్లోడ్ చేసి తిరుపతి ఉప ఎన్నిక సందర్భంగా అక్రమాలకు సహకరించారని చెప్పని అక్కడ ఒక 2 సిఐలు, 3 ఎస్ఐలు సస్పెన్షన్, హెడ్ కానిస్టేబుల్ స్థాయి వరకు సస్పెన్షన్కు గురయ్యారు. అయినా సరే పోలీస్ డిపార్ట్మెంట్లో మార్పు రావట్లా. ఇక్కడ ఇంకొక అంశం కూడా ప్రస్తావించుకొని తీరాలండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పోలీసులకి టీఏడిఏ బకాయిలు చెల్లించలేదు అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు అనంతపురం జిల్లా పర్యటన సందర్భంగా సీఎం సార్ సేవ్ ఏపీ అని చెప్పని ప్రకాష్ అనే ఒక దళిత కానిస్టేబుల్ జస్ట్ అట్లా ప్లే కార్డు పట్టుకున్నాడు అంతే. అంతకుమించి అతనే స్లోగన్స్ ఇవ్వలేదు, నిరసన తెలపలేదు, ధర్నాలు చేయలా. ఒక ప్లే కార్డు పట్టుకోవటమే నేరం అని చెప్పని అక్కడ ఎస్పీగా ఉన్న పకీరప్ప గారు అతను ఉద్యోగం నుంచి డిస్మిస్ చేసేశారు. అంటే కానిస్టేబుల్ స్థాయిలో ఉన్న వ్యక్తికి అంటే మాజీ ముఖ్యమంత్రి గారి మీద రాళ్ళు వేస్తేనేమో డీజీపీ గారి దృష్టిలో భావ ప్రకటన స్వేచ్ఛ, కానీ కానిస్టేబుల్ స్థాయి వ్యక్తి తమ డిమాండ్ల సాధన కోసం సీఎం గారి దృష్టిని ఆకర్షించడం కోసం ఒక ప్లే కార్డు పట్టుకుంటే అది మాత్రం క్రమశిక్షణ రాహిత్యం. అది దానికి మాత్రం అతని ఉద్యోగం నుంచి, విధుల నుంచి తప్పించేసి అతను పొట్ట మీద కొట్టొచ్చు. అది సమర్థనీయం. ఇక్కడ దిగువ స్థాయి పోలీస్ సిబ్బంది కూడా ఈ విషయాల్లో చాలా రగిలిపోతూ ఉన్నారు. ప్రభుత్వం పట్ల వాళ్ళేం సంతృప్తికరంగా లేరు. ఖచ్చితంగా పై స్థాయిలో ఉన్న కొంతమంది అధికారులు వాళ్ళ పొలిటికల్ అఫిలియేషన్స్ కోసం, వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం, అంటే రాజకీయ నాయకులకి దగ్గరగా ఉండి వాళ్ళకి ఆర్థిక ప్రయోజనాలు దక్కుతున్నాయో, మంచి పోస్టింగ్స్ దక్కుతున్నాయో, వాళ్ళు ఎందుకు లాలూచిపడి వాళ్ళు ఈ విధంగా వ్యవహరిస్తున్నారో తెలియదు. కానీ అటువంటి కొద్ది మంది అధికారులు తీసుకుంటున్న నిర్ణయ పర్యవసానం మొత్తం డిపార్ట్మెంట్ వాళ్ళ బాధ్యులుగా మారుతా ఉన్నారు. ఈ విషయంలో 100కి 100 పాళ్ళు అంటే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చాలా దిగుస్థాయి సిబ్బంది చాలా రియలైజేషన్ తోటి ఉన్నారు. ఇప్పుడు ఈ పోస్టల్ బ్యాలెట్లో కూడా ఈ ఎన్నికల విధిలో పాల్గొంటున్న చాలా మంది పోలీస్ సిబ్బంది ఉన్నారు. వాళ్ళు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగానే ఓటు చేయడం అనేది నాకు చాలా స్పష్టంగా తెలుసు. చాలా మంది దిగుస్థాయి సిబ్బందితో నేను మాట్లాడుతూ ఉన్నాను. ఏ ఒక్కరు కూడా ఈ ప్రభుత్వం పట్ల సంతృప్తికరంగా లేరు. ఎందుకంటే ఏ ఒక్క అంశంలో కూడా ఈ ప్రభుత్వం వాళ్ళ పట్ల పాజిటివ్గా రెస్పాండ్ అవ్వాలా. 3 సంవత్సరాల పాటు అండి వాళ్ళకి ఒక్కొక్క సంవత్సరానికి 45 రోజులు సరెండర్ లీవ్ ఎన్కాష్మెంట్ ఉంటుంది. 3 సంవత్సరాలు 135 రోజుల సరెండర్ లీవ్ ఎన్కాష్మెంట్ అంటే ఒక్కొక్క కానిస్టేబుల్ స్థాయి ఉద్యోగికి 4.5 నెలల జీతం సరెండర్ లీవ్ ఎన్కాష్మెంట్ రూపంలోనే ఈ ప్రభుత్వం బకాయి ఉంది. అంటే దాదాపుగా ఒక 30-40 వేలు అతనికి జీతం వస్తాయి అని అంటే ఒక్క సరెండర్ లీవ్ రూపంలోనే డిఏలు, పిఆర్సీ, ఏఎల్సీ ఇవన్నీ కాకుండా ఒక్క సరెండర్ లీవ్ రూపంలోనే ఒక కానిస్టేబుల్కి 1,50,000 నుంచి 2 లక్షల రూపాయలు ఈ ప్రభుత్వం బకాయి ఉంది. వాళ్ళ స్థాయికి అది ఎంతండి? రీసెంట్గా మనం విశాఖపట్నం జిల్లాలో అక్కడ ఒక కానిస్టేబుల్ అంటే బ్యాంకు స్ట్రాంగ్ రూమ్లో గన్తో కాల్చుకొని చచ్చిపోయిన తీరు చూసాం. అంటే ఎందుకు జరిగింది? ఆర్థిక సమస్యల మూలనే కానిస్టేబుల్ చనిపోయినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి.
తన కాల్చుకొని ఒక కానిస్టేబుల్ చనిపోయిన పరిస్థితులు చూస్తున్నాం మనం. కాబట్టి ప్రభుత్వంతో ప్రజలు ఏ విధమైన ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారో దిగువ స్థాయి పోలీస్ సిబ్బంది కూడా అదే పరిస్థితులు ఎదుర్కొంటున్నారు అనేది వాస్తవం అండి. చర్చలోకి తిరిగి స్వాగతం. నన్నయ్య సాహెబ్ గారు, అంటే గడిచిన 5 ఏళ్లుగా మీరు ఈ దమనకాండని దౌర్జన్యాన్ని చూశారు. అయితే రాష్ట్ర ప్రజలకి మీరేం పిలిపిస్తారు అంతిమంగా? రేపు 13వ తేదీ జరగబోయే ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 5 కోట్ల మంది ప్రజలు విఘ్నతతో ఆలోచించి ఈ జగన్మోహన్ రెడ్డిని ఈ రాష్ట్రం నుంచి పారదోలి చంద్రబాబు నాయుడిని మళ్ళీ ముఖ్యమంత్రిగా తీసుకొని వచ్చి మన బిడ్డల కోసం భవిష్యత్తు కోసం ఇలాంటి నాయకుడు కావాలి. కాబట్టి మీరు విఘ్నతతో ఆలోచించి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసే విధంగా ఓట్లు వేయాలని చెప్పేసి నీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నాను. రైట్. సలీం గారు మీరేం చెప్తారు? ఏం చెప్తారు ప్రజలకి, రాష్ట్ర ప్రజలకి? ప్రజలకు చెప్పేది ఏం లేదు. పోలీసుల రీఫార్మ్ రావాలి. ప్రకాష్ సింగ్ రీఫార్మ్స్ ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు వస్తే రీఫార్మ్ రావాలని నేను కూడా ఆశిస్తున్నాను. ఈ స్టేట్ ఎప్పుడైనా వెల్ఫేర్ మ్యాటర్ లో ఉంటుంది, కానీ ఈ ఆంధ్రప్రదేశ్ స్టేట్ వెల్ఫేర్ స్టేటస్ లేదు, కానీ పోలీస్ స్టేట్ గా మారిపోయింది. అందరు బాధపడుతున్నారు. ఈ ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి పాలన ఈ పాలన మారి పోలీస్ కూడా ఫ్రెండ్లీ పోలీస్ గా ఉండాలి. పోలీసులో కూడా రీఫార్మ్స్ రావాలి. ఈ అవినీతి కరప్షన్స్ ఏమంటారు పలుకుబడి వాళ్ళ సైడ్ పోలీసు వివరించి దాన్ని తగ్గించాలని నేను కూడా ఆశిస్తున్నాను. ఫ్యూచర్ లో అదే గవర్నమెంట్ రావాలి, మంచి పాలన రావాలి అని నేను కూడా ఆశిస్తున్నాను. రైట్. వెంకటరావు గారు మీరేం చెప్తారు? అంతిమంగా ప్రజలు ఏం నిర్ణయించుకోవాలి, ఏం పిలిపిస్తారు మీరు? ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా ఒక విజ్ఞప్తి అండి, మీ ఈటీవీ మీడియా ద్వారా. రాష్ట్రంలో గత 5 సంవత్సరాలుగా అన్ని వర్గాల ప్రజలు ఇప్పుడు అసలు ఒక ఓపెన్ జైలులో నివసిస్తూ ఉన్నాం. ఏ హక్కులు లేవు, ప్రాథమిక హక్కులు లేవు, మానవ హక్కులు లేవు, ఏ రక్షణ లేదు, ఏ భద్రత లేదు, ఏ వర్గానికి లేదు, ఎవరి బిడ్డలకి లేదు. ఈ 5 సంవత్సరాల ఈ తీవ్రమైన మానసిక ఒత్తిడిని అనుభవించిన ప్రజలు, విలేకరులు, లాయర్లు, మీడియా ప్రతినిధులు, ఓనర్లు, ప్రతిపక్ష నాయకులు, మేధావులు, ప్రజాస్వామికవాదులు అందరికీ మేము 40 మాల సంఘాలు కలిసి అంబేద్కర్ యువజన సంఘాలు ఏకగ్రీవంగా తీర్మానం చేసుకొని ఈ ప్రజల ఈ మీద జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తున్న ఈ దమనకాండకు వ్యతిరేకంగా, ఈ ఒత్తిడికి వ్యతిరేకంగా, ముఖ్యంగా రాజ్యాంగ హక్కుల హననానికి వ్యతిరేకంగా, ఈ మానవ హక్కులకు వ్యతిరేకంగా రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే, ఈ పరిపాలకుడిని దించివేసి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని ఎన్డీఏ కూటమి అధికారంలోకి తీసుకొని రావటం ద్వారా మాత్రమే ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు విముక్తి కలుగుతుంది. ఈ ఓపెన్ జైలు నుండి విముక్తి కలుగుతుంది. మన రాజ్యాంగ హక్కులకు, రక్షణలకు స్వాలంబన భద్రత దొరుకుతుంది అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ రానున్న ఎన్నికల్లో విధిగా తప్పనిసరిగా ప్రతి వాళ్ళు తమ బాధ్యతగా వచ్చి ఎన్డీఏ కూటమికి, చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి ఓటేసి రాష్ట్రాన్ని, ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని, మానవ హక్కుల్ని గౌరవించాల్సిందిగా ప్రార్థిస్తూ ఎన్డీఏ కూటమిని గెలిపించాల్సిందిగా కోరుతా ఉన్నాం. రజనీ గారు, అంటే గడిచిన 5 ఏళ్లుగా దౌర్జన్యాల పట్ల ప్రజలు ఎలా స్పందించాలి, మీరు అంతిమంగా మీరేం పిలిపిస్తారు? సార్, భారత స్వతంత్ర ఉద్యమంలో 1947లో ప్రాణాలకు తెగించి ఎంతో మంది పోరాడి వాళ్ళ ప్రాణాలు కోల్పోయారండి. బ్రిటిష్ వాళ్ళని తరిమి కొట్టాం. కానీ ఈ రోజు ప్రజాస్వామ్య బద్దల్లో మనం యుద్ధాలు చేయకర్లా, బోర్డర్లో సైనికుల్లా నిలబడక్కర్లేదండి. ఒక ఓటర్ లాగా మన విలువైన ఓటునేసి ఈ బ్రిటిష్ పరిపాలనలాగా అవినీతి అరాచకపు వైసీపీ పరిపాలన గద్దెదించకపోతే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉండదు, స్వయంగా ఊపిరి పీల్చుకునే పరిస్థితి కూడా ఉండదండి. మనల్ని బాధ పెట్టిన పోలీసులే మారు మనసు పొంది 90% ఓటింగ్ ఎన్డీఏ కూటమికి వేశారండి. వాళ్ల వల్ల బాధింపబడిన మనలో మార్పు వస్తే ఇక ఖచ్చితంగా కూటమి ఒక విజయమే కాదండి, ఒక ప్రభంజనం చేయబోతుంది. అదే రకంగా వైసీపీ గద్ద దిగడమే కాదు, మరొక్కసారి ఇలాగా ఒక ఛాన్స్ అంటూ వచ్చేవాడిని ఎవరిని నమ్మే పరిస్థితి లేదు. ఈ కూటమి గెలుపు
ఈ వైసీపీ పార్టీనే కాదండి, మొత్తాన్ని భూస్థాపితం చేసి జగన్మోహన్ రెడ్డే కాదు ఇంకే ఏ ఒక్క పార్టీ వ్యక్తులు కూడా ఇక దరిదాపుల్లో ఉండరండి. కుదిరితే కాంగ్రెస్ లో కలిసిపోతారేమో. ప్రజాస్వామ్యంలో ప్రజలు స్వేచ్ఛా వాయువులు పీల్చుకోవడానికి ఈ ఎలక్షన్ బీహార్ని మించిపోయేలాగా ఉందండి. ప్రజాస్వామ్యం కాపాడుకోవాలి. ఏ ఒక్క ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా ఎలక్షన్స్ ట్రాన్స్పరెంట్ గా జరగాలని కోరుకుంటూ, ప్రజలు యుద్ధం చేయక్కర్లా, మీ విలువైన ఓటుతో సమాధానం చెప్పండి. అమరావతిని కాపాడుకుందాం, పోలవరాన్ని పూర్తి చేసుకుందాం, బిడ్డల భవిష్యత్తుకు ఒక గ్యారంటీ ఇచ్చుకుందాం అని చెప్తున్నాను. రైట్ అండి, రైట్ అండి. ధన్యవాదాలండి చర్చలో పాల్గొన్నందుకు మీరందరికీ. అలాగే మార్పు దిశగా ప్రజలందరూ స్పందించాలని చెప్పి చర్చలో పాల్గొన్నటువంటి అందరూ చెప్తూ ఉన్నారు. ఇది ప్రత్యేక చర్చా కార్యక్రమం. నమస్కారం.